పటాభి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అడగగానే ఫ్రెండ్లీ ఎన్‌కౌంటర్ విత్ టీమ్ అమరావతికి వచ్చినందుకు ధన్యవాదాలు సార్. నమస్కారం అండి. హ్యాపీ టు బీ విత్ ఆల్ ఆఫ్ యూ టుడే ఇన్ దిస్ ఇంటర్వ్యూ అనాలా, లైక్ ఆర్ చాట్ షో అనాలో, సో వాట్ ఎవర్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు మీట్ యూ ఆల్. ఫ్రెండ్లీ ఎన్‌కౌంటర్ సార్. యా ఫ్రమ్ జర్మనీ అండ్ యుఎస్. పటాభి గారు, అంటే నేను అంతకుముందు మీతో చెప్పినట్టు మిమ్మల్ని చూడగానే చాలా సీరియస్ పర్సన్‌గా ఉంటారు సార్. మీరు ఎప్పుడు చూసినా సరే మీరు డేటా ప్రజెంటేషన్ గానీ, మీ వాక్చాతుర్యం గానీ చాలా అనర్గళంగా ఉంటది. చాలా ఆల్మోస్ట్ లైక్ తప్పు పట్టడానికి లేకుండా ఉంటది. కాకపోతే మీరు మాట్లాడే దాంట్లో ఆ సీరియస్ టోన్ ఉండటం అనేది చాలా ఎక్కువ అందరూ అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. ఇది మీకు మీ నాయకుడి నుంచి వచ్చిందేమో అనిపిస్తా ఉంటుంది సార్. లేదు, నేను స్వతహాగా చాలా జోవియల్ పర్సన్ని. ఐ లైక్ హ్యూమర్ ఎ లాట్. సో మా ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్తో కానీ నేను అంత సీరియస్గా ఏమి ఉండను. కాకపోతే ఏమవుతుందంటే వెన్ ఇట్ కమ్స్ టు డిబేట్స్ ఆర్ బీయింగ్ ఇన్ న్యూస్ ఛానల్స్, మేమేంటంటే ఎప్పుడు కూడా వీ డిస్కస్ సీరియస్ ఇష్యూస్. సో వెదర్ ఇట్ బి ఆన్ ద బడ్జెట్ కానివ్వండి, లేదంటే జరుగుతున్నటువంటి దాడులపైన కానివ్వండి, ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి మోసాలపైన కానివ్వండి, వీటి మీద మాట్లాడేటప్పుడు ఏంటంటే మనకి తెలియకుండానే ఒక తప్పు గురించి మాట్లాడుతున్నప్పుడు మనకి అంతర్గతంగా ఆ కోపం అనేది బిల్డప్, అంటే ఆవేశం వస్తూ ఉంటుంది. అంటే కళ్ళెదురుగుండా ఇంత తప్పు జరుగుతూ ఉంటే మనం ప్రశ్నించే సందర్భంలో మనకు తెలియకుండానే ఆవేశం వస్తూ ఉంటుంది. సో ఆ రకంగా నేను గట్టిగా మాట్లాడతాను, కానీ అదర్వైజ్ ఐఎమ్ వెరీ ఫ్రెండ్లీ, హ్యూమరస్ అండ్ జోవియల్ పర్సన్. పరిస్థితులను బట్టి ఆ రకమైనటువంటి ఆవేశం వస్తూ ఉంది. అది నేనేం కోరుకుంటా ఉన్నానంటే ఆవేశం కూడా అవసరం. ఇప్పుడు సందర్భాన్ని బట్టి ఆవేశం కూడా అవసరం. ఎందుకంటే అలా మనం ఒక రకమైనటువంటి ఆవేశంతో కనుక మనం కొన్ని విషయాలు మాట్లాడకపోతే, ప్రశ్నించకపోతే ఇంకా కూడా పరిస్థితులు దిగజారేటటువంటి పరిస్థితి ఉంటుంది. అండ్ నాకు ఐ ఆల్వేస్ రిమెంబర్, అంటే అన్ఫార్చునేట్లీ ఐ లాస్ట్ మై ఫాదర్ ఫ్యూ మంత్స్ బ్యాక్. మా నాన్నగారు ఎప్పుడూ ఒక మాట అంటూ ఉండేవాళ్ళు, ఈ ప్రజెంట్ జనరేషన్లో అసలు ఆవేశం అనేది కనపడట్లేదు, ప్రశ్నించే తత్వం కనపడట్లేదు, దానివల్ల చాలా నష్టం జరుగుతుంది, అది మంచిది కాదు, ఏదో ఫర్ సొసైటీ ఆర్ ఫర్ అవర్ కంట్రీ. ఎప్పుడు కూడా యూత్ అనేది ఎక్కడన్నా తప్పు జరుగుతున్నప్పుడు వాళ్ళు నిలబడి ప్రశ్నించే విధంగా ఉండాలి. మా జనరేషన్లో అప్పుడు జయాంధ్ర మూమెంట్ కానివ్వండి, లేకపోతే ఎమర్జెన్సీ టైమ్స్లో కానివ్వండి, లేదంటే ఇండిపెండెన్స్ స్ట్రగుల్లో కానివ్వండి, ఇట్ ఈస్ ఆల్వేస్ ద యూత్ హూ ఆర్ ఇన్ ది ఫోర్ ఫ్రంట్. ఏ ఉద్యమం జరిగినా కూడా యువతే ముందుండి నడిపిస్తూ ఉంటారు. ఇప్పుడు అటువంటి స్పిరిట్, అటువంటి ఫైర్ అనేది ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్లో చాలా తక్కువ కనపడుతుంది. అది ఉండాలి, అది లేకపోతే చాలా ప్రమాదం అని చెప్తూ ఉంటారు. సో నాకు ఎప్పుడు కూడా నా మైండ్లో ఎప్పుడు ఇట్ రివాల్వ్స్ ఇన్ మై మైండ్. సో ఐ ఆల్వేస్ ఫీల్, ఇప్పుడు నన్ను చూసి ఇంకొక నలుగురు ఎవరన్నా కొద్దిగా ఇన్స్పైర్ అయ్యో, లేదంటే జరుగుతున్న తప్పును అర్థం చేసుకుని ఇంకొక 4 వాయిసెస్ యాడ్ అయితే కానీ మనం ఇవాళ జరుగుతున్నటువంటి అరాచకాన్ని, దుర్మార్గాన్ని మనం అడ్డుకోలేము. ఇవాళ ఒక రాక్షస పరిపాలన జరుగుతుంది. వాళ్ళు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది నాకేం మొహమాటం లేదు, ఒక రాక్షసుడే పరిపాలిస్తూ ఉన్నాడు. అతన్ని మనం గద్దె దింపాలంటే కొద్దిగా ఆవేశం అనేది కొంత అవసరం. కాబట్టి నేను కొద్దిగా ఆ సందర్భాన్ని బట్టి, ఆ సబ్జెక్ట్ని బట్టి ఆ రకంగా మాట్లాడుతూ ఉంటాను. ఓకే. అసలు ఏం చేస్తారు సార్? అంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు అంటే మీకు తప్పదు. ఇప్పుడు మీరు చెప్పినట్టు మీ సిచ్యువేషన్స్ పరంగా మీరు ఆ సీరియస్ మోడ్లో ఉంటారు. కానీ మీరు రిలాక్స్ చేసుకోవడానికి మీ ఫ్రెండ్స్తో కానీ, మీ ఫ్యామిలీతో కానీ మీ ఫ్రీ టైం ఎలా స్పెండ్ చేస్తారు? I watch a lot of movies and I watch a lot of documentaries. I read a lot of books. I spend a lot of time with my daughter. I play with her. I love to travel actually. I'm a travel enthusiast. But because of COVID, I'm not able to do that. So I love to go on long drives. I love going into nature. So I have a lot of hobbies. I play badminton. అండ్ బట్ ఇప్పుడు ఏంటంటే ఒక రకమైనటువంటి హౌస్ అరెస్ట్ లో ఉన్నాం కాబట్టి నౌ మై ఆప్షన్స్ హ్యావ్ కమ్ డౌన్. దెర్ ఇస్ నో సోషలైజింగ్. లేదంటే ఐ ఆల్వేస్ లవ్ టు సోషలైజ్ విత్ పీపుల్, గో అరౌండ్, ట్రావెల్, విజిట్ న్యూ ప్లేసెస్, ఇంటరాక్ట్ విత్ న్యూ పీపుల్. సో చాలా ఉంది. అండ్ మై ఫాదర్ ఈజ్ అ బిగ్ నేచర్ ఎంతూజియాస్ట్. సో మా ఇంటి టెరెస్ మీదకి రోజు అరౌండ్ ఒక 150 to 200 బర్డ్స్ వస్తాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్. వీ ఫీడ్ దెమ్ ఎవ్రీ డే. So my daily routine starts with bird feeding at 6 o'clock in the morning. So that gives me, a lot of happiness and peace when you look at birds flocking around you. Mako terrace garden untadi. So akkada I feed birds every day. Ante ma naanagaru chesevallu. ఆయన తర్వాత I'm continuing it.
So morning, evening, we have these bird feeding sessions, and I do a little bit of gardening on the terrace. So likewise, there are so many issues for me to connect with. All credit. I have a huge library in my house. I have lot of books. అంటే నేను అవన్నీ ఇప్పుడు మా నాన్నగారు he had a variety of interest in lot of subjects, literature, history, art, culture, science. So you take any subject, we have lot of books in my house. బట్ నాకు ఎక్కువగా ఆటోబయోగ్రఫీస్, హిస్టరీ ఇట్లాంటివి చాలా ఇష్టం. సో అవి నేను చదువుతుంటాను. ఐ ఫాలో కరెంట్ అఫైర్స్ అలాట్. ఐ వాచ్ లాట్ ఆఫ్ డాక్యుమెంటరీస్. ఇప్పుడంతా నెట్ఫ్లిక్స్, అమెజాన్లో యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ డాక్యుమెంటరీస్ ఆన్ లాట్ ఆఫ్ థింగ్స్. సో ఐ వాచ్ దెమ్. అంటే యూ గెయిన్ అ లాట్ ఆఫ్ నాలెడ్జ్, యూ నో అ లాట్ ఆఫ్ థింగ్స్, న్యూ థింగ్స్. సో అట్లా ఐ ట్రై టు కీప్ మై సెల్ఫ్ అబ్రెస్ట్ విత్ వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ మీ. చిన్నప్పటి నుంచి మాకేంటంటే మా నాన్నగారు ఈ నేషనల్ జియోగ్రఫిక్, టైమ్ మ్యాగజైన్ కానివ్వండి, లైఫ్ కానివ్వండి, లేకపోతే ఫ్రంట్ లైన్, అట్లా మాకు లేటెస్ట్ ఈ మ్యాగజైన్స్ ఎప్పుడు మాకు చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తారు. సో అట్లా యునో ఐ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు డూ టు స్పెండ్ మై టైమ్. నెట్ఫ్లిక్స్ చూస్తా అంటున్నారు కదా సార్, అంటే ఏంటి ఈ మధ్య కొత్త సినిమాలు చూసారా? మంచి డాక్యుమెంటరీస్ ఏం చూసారు అందులో? అంటే నెట్ఫ్లిక్స్లో డాక్యుమెంటరీస్ వైజ్గా యూ హ్యావ్ లాట్ ఆఫ్ డాక్యుమెంటరీస్ ఆన్ వరల్డ్ వార్స్ అండ్ హిస్టరీ. వరల్డ్ వార్ 2 గురించి లాట్ ఆఫ్ బయోగ్రఫీస్, హిస్టరీ మీద చాలా ఉంటాయి. ఆన్ వైల్డ్ లైఫ్. సో అటువంటివి చాలా ఉంటాయి. నేను నిన్న అంటే నెట్ఫ్లిక్స్లో కాదు కానీ అమెజాన్ ప్రైమ్లో కర్ణన్ అని ధనుష్ది ఒక తమిళ్ మూవీ చూసాను. ఇట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఒక విలేజ్ లో జరిగే స్టోరీ. ఎవ్రీవన్ షుడ్ వాచ్ ఇట్. ఇట్స్ అ గుడ్ మూవీ. అండ్ ఇంకొక తమిళ్ మూవీ ఈ మధ్య మొన్న ఎప్పుడు చూసా, మండేలా అని చెప్పి, దట్స్ ఆల్సో వెరీ గుడ్ మూవీ. అది కూడా చాలా బాగుందన్నారు. సో ఐ వాచ్ మూవీస్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్. మొన్న యాక్చువల్ గా మ్యాన్ విత్ అన్ ఐరన్ హార్ట్ అని చెప్పి ఆ హైడ్రిక్ ది గెస్టాపో చీఫ్ మీద ఒక మూవీ వచ్చింది, అది చూసాను. సో ఎప్పుడు మంచి మూవీస్ అన్ని ఐ టెండ్ టు వాచ్. ఎవరు సార్ మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు తెలుగులో? తెలుగులో యాజ్ ఆఫ్ నౌ జూనియర్ ఎన్టీఆర్. ఓకే. అంటే జూనియర్ ఎన్టీఆర్ కెన్ ప్లే ఎనీ కైండ్ ఆఫ్ రోల్. ఇప్పుడు మిథలాజీ హీ కెన్ క్యారీ ఎనీ కైండ్ ఆఫ్ రోల్. ఇప్పుడు మిగతా హీరోస్ అందరూ ఇప్పుడు ఒక పౌరాణికం వేయాలంటే ఎవరు వేయలేరు వాళ్ళ తెలుగు ఇండస్ట్రీలో. ఇట్ ఈస్ ఓన్లీ జూనియర్ ఎన్టీఆర్. ఒక కిరీటం పెట్టుకుని, ఒక గద పెట్టుకుని, ఒక మంచి డైలాగ్ చెప్పాలంటే అది ఎవరి వల్ల అవ్వదు వాళ్ళ. ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ విత్ జూనియర్ ఎన్టీఆర్. ప్లస్ అట్ ద సేమ్ టైమ్ ఒక సోషల్ డ్రామా అయినా ఏదైనా. సో హీఈస్ ద ఓన్లీ వన్ హూ సూట్స్ ఇన్ టు ఎనీ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. మహేష్ బాబు అండ్ ప్రభాస్, దర్ లో సో మెనీ గుడ్ యాక్టర్స్. నేనేం కాదనట్లేదు కానీ ప్రతి ఒక్కరికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. అందరూ అన్ని రోల్స్ ప్లే చేయలేరు. బట్ జూనియర్ ఎన్టీఆర్ ఐ థింక్ హీ కెన్ ప్లే ఆల్ కైండ్స్ ఆఫ్ రోల్స్. నాట్ బికాస్ ఐఎమ్ రిప్రజెంటింగ్ టీడీపీ అండ్ నాట్ బికాస్ అన్నగారు మా పార్టీ పెట్టారని కాదు. యాజ్ అ న్యూట్రల్ పర్సన్ మాట్లాడుకున్నా మనం ఆయన అన్ని రకాల పాత్రలు పోషించగలరు కాబట్టి ఆయన అంటే నాకు అభిమానం. పాత తరంలో చూసినట్లయితే అన్నగారుతో పాటు ఎస్వి రంగారావు గారు అంటే బాగా ఇష్టం. ఆయన కూడా రకరకాల క్యారెక్టర్స్ పోషించడం ఇవన్నీ కూడా. నా హిందీలో ఇప్పుడు చాలా మంది గుడ్ యాక్టర్స్. నాకు అన్ఫార్చునేట్లీ వి లాస్ట్ ఇర్ఫాన్ ఖాన్, హూజ్ అన్ ఎక్సలెంట్ యాక్టర్. ఇర్ఫాన్ ఖాన్, ఇప్పుడు మనోజ్ బాజ్పేయి ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఎనీ యాక్టర్ హూ కెన్ ప్లే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రోల్స్, అంటే ఒక మోసలో కాకుండా డిఫరెంట్ రోల్స్ ప్లే చేసే వాళ్ళు అంటే నాకు ఇష్టం. సో లైక్ వైజ్ ఇన్ ఎవ్రీ దేర్ సో మెనీ. ఓకే. ఏ సార్ మీకు జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో బెస్ట్ ఫిల్మ్ ఏది మీకు మీ దృష్టిలో? అరవింద్ సమేత వీర రాఘవ ఈ మధ్య వచ్చిన మూవీస్ లో అది బాగుంది. ఐ లవ్డ్ హిస్ రోల్ ఇన్ దాట్. అంటే ఫస్ట్ లో ఇంకా స్టార్టింగ్ లో అంటే బిగినింగ్ అంటే అది అప్పుడు అదొక పెద్ద సెన్సేషన్ కదా అది. ఆ తర్వాత చాలా ఉన్నాయి. యమదొంగలో ఆ గెటప్ లో ఎన్టీఆర్ గారి అభినయం కానివ్వండి. సో అట్లా వెరైటీ ఆఫ్ రోల్స్ చేశారు ఆయన. సో ఈ మధ్య కాలంలో అరవింద సమేత వీరరాఘవ, ఇప్పుడు ఆర్ఆర్ఆర్ వస్తుంది కదా. సో ఈగర్లీ అవైటింగ్ టు సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్, గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ దట్ మూవీ. మీరు ఇంటరాక్ట్ అయ్యారా సార్ ఎప్పుడైనా జూనియర్ ఎన్టీఆర్ గారితో? లేదండి, నేను ఎప్పుడు కలవలేదు. యా ఏదో ఒక సందర్భంలో
కలుస్తానన్న ఆశ ఉంది. అంటే నాకేంటంటే ఏదో ప్రత్యేకంగా వెళ్ళి ఆయన్ని కలవాలని ఇది ఉండదు. ఇప్పుడు ఏదన్నా ఒక సందర్భంలో కలవటం, మాట్లాడటం వేరు గానీ బట్ ఎందుకంటే వాళ్ళు అనేక పనుల్లో వాళ్ళు బిజీలో వాళ్ళు ఉంటారు. మనం ప్రత్యేకంగా వెళ్ళి అలా కాకుండా బట్ కలుస్తా. ఐ హోప్ టు మీట్ హిమ్ సమ్ టైమ్ వెరీ సూన్. చూద్దాం ఎప్పుడన్నా ప్రచారాల్లో కలుస్తారేమో ఇద్దరు. Yeah, hopefully. He's always a part of TDP family. Okay. ఇక్కడ ఏదో అందరూ రకరకాలుగా ఏదో మాట్లాడతారు కానీ he always considers himself to be a part of the తెలుగుదేశం పార్టీ ఫ్యామిలీ. చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి, లోకేష్ గారికి కానివ్వండి, బాలయ్య బాబు గారికి కానివ్వండి, ఎవరికి కూడా జూనియర్ ఎన్టీఆర్ అంటే అందరికీ కూడా అమితమైనటువంటి ప్రేమ. బికాజ్ మా ఇంటర్నల్ మీటింగ్స్లో, మా ఇంటరాక్షన్స్లో కూడా మేము మాట్లాడుకున్నప్పుడు ఈ బయటదే ట్రై టు స్ప్రెడ్ సమ్ కైండ్ ఆఫ్ క్రేజీ న్యూస్ కానీ బట్ ఆయనకి జూనియర్ ఎన్టీఆర్ కూడా అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అంటే అమితమైనటువంటి గౌరవం, అభిమానం. సో ఎప్పుడు పార్టీకి ఎటువంటి అవసరం ఉన్నా కూడా ఎప్పుడు కూడా ఆయన సిద్ధంగా ఉంటారు. దానిలో ఎటువంటి ఆలోచన లేదు, రెండో ఆలోచన లేదు. అంటే బేసిక్గా మనం పాలిటిక్స్ అనుకుంటేనే, పాలిటిక్స్ అంటేనే మనీ కదా సార్. ఈ రోజు అంటే మా సామాన్య ప్రజలు ఏమనుకున్నా సరే రాజకీయాల్లో డబ్బు లేకుండా ఏ పని జరగదు. మీరు ప్రభుత్వంలో ఉన్నారనుకుంటే ఓకే, ఏదో ఒక విధంగా డబ్బు వస్తుంది అనుకోవచ్చు, ఏదైనా కాంట్రాక్ట్ అనో లేకపోతే ఏదో విధంగా డబ్బులు సంపాదించవచ్చు. అదే ప్రతిపక్షంలో ఉంటే మీకు వచ్చే ఛాన్సెస్ ఏమి లేవు, మీరు ఎప్పుడు జేబులో నుంచి తీసి స్పెండ్ చేస్తూనే ఉండాలి. సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళకి పాలిటిక్స్లో ప్రతిపక్షంలో ఉండి సర్వే అవ్వడం అనేది అసలు అంత ఈజీ కాదు. చాలా మంచి క్వశ్చన్ అడిగారు మీరు. హ్యావ్ యూ ఫినిష్డ్? అదే సార్, అంటే మీ బేసిక్గా మీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీరు ఎలా డీల్ చేస్తారా? ఇట్స్ చాలా మంచి ప్రశ్న. నేను ఎప్పుడు చాలా మందికి అంటే యాక్చువల్లీ ఇది రీజన్, నేను ఇది ఒక పాయింట్ ఐ వాంట్ టు ప్రూవ్ ఇట్ రాంగ్, దట్ డబ్బు ఉంటేనే మనం రాజకీయాల్లో సర్వైవ్ అవ్వగలం అనే పాయింట్ ఐ ఆల్వేస్ వాంట్ టు ప్రూవ్ ఇట్ రాంగ్. నేను ఎప్పుడు అనుకుంటా మనసులో ఇది ఒక రాంగ్ నోషన్. మనం డబ్బులు ఉంటేనే, డబ్బులు వెదజల్లితేనే మనం రాజకీయాల్లో సర్వైవ్ అవ్వగలం అనేది ఇట్స్ అ బిగ్ రాంగ్ నోషన్. నేను 2012 అక్టోబర్ 2 చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర ప్రారంభించినటువంటి సందర్భంలో అప్పుడు మా ఫ్రెండ్స్, మా గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ మేము ఎప్పుడు ఏంటంటే ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా ఎన్నికల సందర్భంలో 2-3 నెలలు మేము పార్టీకి ఫుల్ టైం పనిచేసేవాళ్ళం. అంటే మా బిజినెస్లో ఐఎమ్ బేసిక్లీ హోటలియర్, ఐఎమ్ మేనేజ్మెంట్, ఐఎమ్ గ్రాడ్యుయేట్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్. నేను ఐ వర్క్ విత్ ఓబ్రాయ్స్ and then I work with Choice Hotels International, and then I start my own restaurants. I was president of Hotels Association for a very long time. I was a member of the classification committee which gives the star category classifications to star hotels. I was member of the jury which gives these hotel tourism awards. So I was from the hospitality industry. I also achieved a Guinness World Record in 2011 when I made the longest dosa in the world. So I was basically a hotelier. కాకపోతే 1995 విజయవాడ మేయర్ ఎలక్షన్స్ అప్పటి నుంచి, ఆ తర్వాత 96 పార్లమెంట్, 98, 99, 2004, 2009 ప్రతి ఎలక్షన్కి ఆ ఎలక్షన్ పీరియడ్ పనిచేసేవాళ్ళం. కానీ 2012 బాబు గారు పాదయాత్ర స్టార్ట్ చేసే టైంకి పార్టీకి ఒక రకంగా డూ ఆర్ డై సిచ్యుయేషన్. అంటే ఒక పక్కన వైఎస్ఆర్సీపీ స్వెప్ట్ ఆల్ ది బై ఎలక్షన్స్ అప్పుడు, అండ్ సర్వైవల్ ఏదో ఒక రకంగా సర్వైవ్ అవ్వాలి ఈసారి పార్టీ అన్న ఒక కసితో పనిచేయాల్సినటువంటి సందర్భం. అప్పుడు మేము ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఏమనుకున్నామంటే ఈసారి ఒక 1 year ముందు నుంచే మనం పార్టీకి పనిచేద్దాం, పాదయాత్ర జరిగినంతసేపు కూడా మనం వీ విల్ బీ విత్ ద పార్టీ, వర్క్ విత్ ద పార్టీ అని డిసైడ్ అయ్యి, అప్పటికి నా రెస్టారెంట్ బిజినెస్లో ఉన్నా కూడా నేను ఐ హ్యాండెడ్ ఇట్ ఓవర్ టు మై ఫాదర్ అండ్ ఐ కేమ్ ఇన్ టు ది పార్టీ ఫుల్ టైం. కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, డబ్బు ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నేను ఫ్రమ్ 2012 till 2021 ఇప్పటి వరకు నేనేమి నా ఆస్తులు అమ్ముకుని రాజకీయం చేయలేదు. నేనేమి విచ్చలవిడిగా ఏ రోజు డబ్బులు ఖర్చు పెట్టలేదు. నేనేమి పెద్ద పెద్ద బ్యానర్లు, హోర్డింగ్లు ఎప్పుడు పడితే అప్పుడు వేసి స్వాగతాలు పలకలేదు. నేను ఎవరికి ఒక 100 మంది కుర్రాళ్ళని పోగేసుకుని బైక్ ర్యాలీలు పెట్టలేదు. నేను ఏది కూడా అటువంటి పనులు ఏమీ చేయలే. నేను చేసింది ఏంటంటే పార్టీ ఆర్గనైజేషన్ ఏ విధంగా స్ట్రెంథెన్ చేయాలి, ఏ విధంగా పార్టీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు మనం చేస్తున్నటువంటి పనులను ఏ రకంగా ప్రజల దగ్గర తీసుకెళ్ళాలి, లేదంటే అధికారంలో ఉన్నాం కాబట్టి కొన్ని మంచి కార్యక్రమాలు ప్రజలకి గుర్తుండిపోయేలా ఏ రకంగా చేయాలి, హౌ టు డూ గుడ్ టు ది సొసైటీ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎర్న్ గుడ్ నేమ్ టు యువర్ లీడర్ అండ్ యువర్ పార్టీ.
అట్లాంటివన్నీ కూడా అసోసియేటెడ్ చేసుకుంటూ వచ్చాను. మై బిగ్ అడ్వాంటేజ్ వాజ్ బీయింగ్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్. ఐ వాజ్ ఏబుల్ టు ఇంటరాక్ట్ విత్ హైయర్ అఫీషియల్స్ వెరీ ఈజీలీ. అంటే ఒక కలెక్టర్తో మాట్లాడాలన్నా, ఒక డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడాలన్నా, ఒక ఇంటర్నేషనల్ డెలిగేషన్తో మాట్లాడాలన్నా, I used to communicate well with them, and at the same time I used to mix well with the masses also. నేను ట్రేడ్ యూనియన్స్ అన్ని చూసేవాడిని. ఒక ఆటో డ్రైవర్తో మాట్లాడాలన్నా ఐ కెన్ ఇంటరాక్ట్. అట్ ద సేమ్ టైమ్ ఐ కెన్ ఇంటరాక్ట్ ఈవెన్ విత్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. సో దట్ కైండ్ ఆఫ్ ఎ కాంబినేషన్ ఈజ్ రేర్. ఇవాళ ఉన్న పొలిటికల్ సిస్టంలో ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటే ఇటువంటి కాంబినేషన్ అనేది పాసిబుల్ అవుతుంది. ఇవాళ ఏమవుతుందంటే అన్ఫార్చునేట్లీ చాలా మందికి హైయర్ ఆఫీషియల్స్తో కానీ లేదంటే కొన్ని ఇంటర్నేషనల్ డెలిగేషన్స్తో కానీ మాట్లాడాలంటే ఆ కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ అవుట్లుక్ లేకపోవడం వల్ల కొంత ఇబ్బంది పడుతుంటారు. బట్ వేర్ వీ హ్యావ్ దట్ అడ్వాంటేజ్. వీ కెన్ మిక్స్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ క్రౌడ్. ఐ కెన్ ప్రెజెంట్ మై సెల్ఫ్ ఇన్ ఎ సూట్ అండ్ ఐ కెన్ ప్రెజెంట్ మై సెల్ఫ్ ఇన్ ఎ ధోతి ఆల్సో. ఐఎమ్ కంఫర్టబుల్ ఇన్ బోత్ ఆఫ్ దెమ్. సో నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ యూత్ కి డబ్బు ఉంటేనే రాజకీయం చేయగలం, లేదంటే మన కుటుంబానికి ఒక రాజకీయ నేపథ్యం ఉంటేనే మన రాజకీయాల్లో సర్వైవ్ అవ్వగలం అనేది ఇట్స్ ఎ మిత్. మా కుటుంబానికి ఎటువంటి రాజకీయ నేపథ్యం లేదు. మా తాతగారు ఈజ్ ఎ కమ్యూనిస్ట్ లీడర్. ఆయన కమ్యూనిస్ట్ ఉద్యమంలో పాల్గొన్నారు కానీ ఎప్పుడూ రాజకీయ పరమైనటువంటి పదవులు తీసుకోలేదు, పదవులు అనుభవించలేదు. అప్పుడు ఒక మంచి భావాలతో అప్పుడు సుందరయ్య గారితో కలిసి పనిచేశారు. కొమ్మారెడ్డి వెంకట పట్టాభిరామయ్య గారు మా తాతగారు, ఆయన పేరే నాకు మా నాన్నగారు పెట్టడం జరిగింది. చంద్రబాబు గారు అన్నా క్యాంటీన్స్ స్టార్ట్ చేస్తున్నప్పుడు అన్నా క్యాంటీన్స్ ఫస్ట్ అనుకుంది ఏంటంటే ఒక సింపుల్ ప్లాట్ఫామ్ లో పెట్టద్దామని, ఒక చిన్న బడ్డీ కుట్లాగా అలా అనుకున్నారు. కానీ ఆయన ఫస్ట్ మోడల్ చూసినాక అది నచ్చక దాన్ని ఒక కంప్లీట్ ఒక స్ట్రాంగ్ సెటప్ లా తీసుకొచ్చారు. అక్కడ తినేవాడు కూడా ఇక్కడ మనం తింటున్నామంటే మనం గౌరవం పొందాలి అని తీసుకొచ్చారు అన్నారు. అంటే ఆయన విజన్ ఎప్పుడు అలా ఉంటుంది అనమాట. అంటే ఓకే ఏదైనా సరే టెంపరీ కాదు, మనం లాంగ్ సస్టైనింగ్ గా చూసుకోవాలి, ఒక ఫ్యూచర్ జనరేషన్స్ పనికి రావాలి, ఈ రోజు పెట్టింది రేపు పోయేటట్టు కాదు అనేది ఆయన ఎప్పుడు చూస్తారని జనాలు చెప్తా ఉన్నారు. ఎందుకంటే నేను అన్నా క్యాంటీన్ డిజైన్ చేసిన వాళ్ళతో ఒకరితో మాట్లాడితే చెప్పారు. సో అలాంటి మీరు ఆయన దగ్గర ఏం ఎక్స్పీరియన్స్ చేశారు? ఈ రోజు అన్నా క్యాంటీన్ మూసేసినందుకు అంటే పర్సనల్ గా మీరు అందులో బాగా ఇన్వాల్వ్ అయ్యారు, మీరు అది వన్ ఆఫ్ ది అచీవ్మెంట్స్ గా చూస్తారు కాబట్టి యాజ్ ఎ పర్సన్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను ఆ మీటింగ్స్ లో 1-2 మీటింగ్స్ లో నేను కూడా ఉన్నానండి. అక్షయ్ పాత్ర టీంతో పాటు చంద్రబాబు నాయుడు గారితో కూర్చున్నప్పుడు అప్పటికి తెలంగాణలో కేసీఆర్ గారు ఈ 5 రూపీస్ మీల్స్ లంచ్ పెడతా ఉన్నారు. అంటే అదేంటంటే ఒక మొబైల్ వ్యాన్ లో ఫుడ్ తీసుకురావటం, అక్కడే ఆ రోడ్డు మీద నుంచి తింటాం. అది ట్రాఫిక్ రోడ్ సైడ్ ఆ దుమ్ము ధూళి అదంతా. సో ఆ మోడల్ చంద్రబాబు నాయుడు గారికి నచ్చలేదు. మనం భోజనం పెట్టినప్పుడు వాళ్ళు చక్కగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో క్లీన్ అట్మాస్ఫియర్ విత్ ప్యూర్ డ్రింకింగ్ వాటర్, ఎటువంటి దుమ్ము ధూళి లేకుండా ఒక పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో భోజనం చేసే విధంగా ఉండాలి. కాబట్టి మనం ఏదో వండాము తీసుకెళ్ళి ఎక్కడో రోడ్డు పక్కన నుంచోబెట్టి పెట్టేసాము అన్న కాన్సెప్ట్ వద్దు. వడ్డించే వాళ్ళ దగ్గర నుంచి, వాళ్ళు తినే ప్లేట్ల దగ్గర నుంచి, వాళ్ళు మనం ఏర్పాటు చేసే టేబుల్స్ దగ్గర నుంచి, వాటర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి శానిటైజ్డ్ వాతావరణంలో ఉండాలి అన్నది ఆయన కాన్సెప్ట్. అదేవిధంగా ఆయన ఇంకోటి కూడా అన్నారు, ఆ డిజైన్ చేసి ఆ అంబియన్స్ అంతా కూడా మనం ఏదో ఇవాళ కొంచెం డబ్బున్న వాళ్ళు కేఎఫ్సీకో మెక్డానల్డ్స్కో వెళ్ళి కూర్చొని తింటారు. మరి ఒక పేదవాడు అటువంటి అవుట్లెట్స్కి ఎలాగో వెళ్ళలేడు. మరి అటువంటి పేదవాడికి కూడా ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. నేనేదో ఒక తక్కువ రకం ప్లేస్లోకి వెళ్తున్నాను అన్న ఫీలింగ్ ఎప్పుడు కూడా కలిగించొద్దు మీరు అని ఆయన ఫస్ట్ నుంచి హీ హ్యాడ్ దట్ క్లియర్ కట్ విజన్. అంటే ఒక పేదవాడికి కూడా మంచి సౌకర్యాలు కల్పించి ఒక మంచి వాతావరణంలో మనం పెట్టే భోజనం పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో ఉండాలని క్లియర్గా చెప్పారు. ఆయన డిజైన్స్, ఆ మోడల్ కానివ్వండి అన్నీ కూడా ఆయన 1-2 సార్లు చూసి ప్రతి ఒక్కటి ఆయన పర్యవేక్షణలోనే చేసినటువంటి ప్రాజెక్టు అన్నా క్యాంటీన్ ప్రాజెక్టు. బట్ దురదృష్టం ఇవాళ అవన్నీ మూసేసి కొన్ని అయితే శిథిలావస్థలో చేరుకునే, కొన్నిటిని ఏదో సచివాలయాల కింద మార్చేశారు. అంటే కడుపు నిండా భోజనం పెట్టే ప్రాజెక్ట్ని ఇప్పుడు స్టాలిన్ గారు చూడండి, నిజంగా అమ్మా క్యాంటీన్స్ని ఆయన కొనసాగిస్తూ ఉన్నారు. కనీసం జయలలిత గారు బొమ్మ కూడా తీయొద్దన్నారు స్టాలిన్ గారు. ఆ రకంగా ఉండాలి రాజకీయ నాయకుడు అనేవాడు. వాళ్ళు నిజంగా ఐ ఫీల్ సో ప్రౌడ్ లుకింగ్ ఎట్ స్టాలిన్. ఆ రకమైనటువంటి నిర్ణయం తీసుకుని అట్లా చేయటం అనేది. కానీ దురదృష్టం ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎంతసేపు కక్ష సాధింపు తప్పితే ఆ విశాలమైనటువంటి భావజాలం కానివ్వండి, ఆ స్టేట్స్మెన్షిప్ కానీ లేదు. అది మేపు. ఒకటి అంటే మీరు బేసిక్ గా హోటల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు అండ్ మీరు ఓన్ గా రెస్టారెంట్ బిజినెస్ కూడా స్టార్ట్ చేశారు. సో రెస్టారెంట్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మీకంటూ ఒక అంబిషన్స్ ఉంటాయి కదా, అంటే దీన్ని ఈ లెవెల్లో స్కేల్ అప్ చేయాలి, ఇలా ప్రాపగేట్ చేయాలి అని.
అండ్ మన Yeah. విజయవాడ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే మనందరికీ ఏదో ఫస్ట్ బిజినెస్ అనగానే ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసేద్దాం అనిపిస్తూ ఉంటది. సో అలాంటి వాళ్ళకి మీరు మీరేమనుకున్నారు? ఇప్పుడు మీరు ఏ స్థాయిలో ఉన్నారు? కొత్తగా ఈ ఫీల్డ్ లోకి వద్దాం అనుకున్న యూత్ కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సార్? యా నాకు యాక్చువల్గా చిన్నప్పటి నుంచి కూడా మా ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తే వాళ్ళకి సర్వ్ చేయటం కానివ్వండి, వాళ్ళకి వడ్డించడం కానీ ఇవన్నీ నేను చాలా ఇష్టంగా చేసేవాడిని అంట. మా అమ్మ నాన్నగారు చెప్తా ఉంటారు, ఫ్రమ్ ఏ వెరీ యంగ్ ఏజ్ ఐ హ్యాడ్ దట్ కైండ్ ఆఫ్ ట్రైట్ ఇన్ మీ. సో నేను ఇంటర్మీడియట్కి వచ్చే టైంకి అప్పుడంతా కూడా ఎంసెట్టే కదా, ఎంసెట్ రాయటం, మెడిసినో లేదంటే ఇంజనీరింగ్ వెళ్ళటం తప్పితే వేరే ఆప్షన్ గురించి ఆలోచించేటువంటి పరిస్థితి ఉండేది కాదు. సో మా నాన్నగారికి ఎప్పుడు అసలు ఆ కోచింగ్ సెంటర్లు అన్నా వాతావరణం అన్నా ఇష్టం ఉండేది కాదు. ఏంట్రా అది ఏదో కోళ్ళ ఫారంలో పెట్టినట్టు అందరిని ఒక చాటు కుక్కేసి చదివించడం, అదంతా అసలు వేరే ఏమీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లేకుండా వాళ్ళ చైల్డ్హుడ్ వాళ్ళ ఇదంతా కూడా నాశనం చేస్తూ ఉన్నారని ఇష్టపడేవాళ్ళు కాదు. మేము కూడా అటువంటి వాతావరణంలో పెరిగిన వాళ్ళం కాదు కాబట్టి మా మీద ఎప్పుడు ఆ ప్రెషర్ లేదు. అంటే మీరు ఇదే చదవాలి, ప్రపంచం అంతా ఈ దారిలో వెళ్తుంది కాబట్టి మీరు ఇదే దారిలో వెళ్ళాలి అన్న వాతావరణం ఎప్పుడు మా ఇంట్లో లేదు. మా ఇంట్రెస్ట్ ఏది ఉంటే అది చేయమని మాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చారు. ఇప్పుడు మా ఇంట్లో ఒకసారి ఎవరిని వస్తే మా ఇంటి గోడల నిండా కూడా మా అమ్మాయి గీసిన బొమ్మలే ఉంటాయి. అంటే చిన్నప్పటి నుంచి హ్యాస్ దట్, ఇప్పుడు మంచి డ్రాయింగ్ గుడ్. సో పిల్లల్ని మనం వాళ్ళలో ఉన్నటువంటి క్రియేటివిటీ, వాళ్ళ థాట్ ప్రాసెస్ని చాలా చిన్నతనంలోనే చాలా మంది తెలియకుండా చంపేస్తూ ఉంటారు పేరెంట్స్. ఇప్పుడు నేను కనుక ఇప్పుడు మా డాటర్ని ఏంటమ్మా నువ్వు గోడలన్నీ పాడు చేస్తున్నాను తిట్టి కూర్చోబెట్టుంటే ఆ పాప తను అక్కడితో ఆపేసి ఉండేది. మేము ఎంకరేజ్ చేసాం కాబట్టి నౌ షీ ఈస్ కమ్ టు ఎ లెవెల్ వేర్ ఆన్ పేపర్ షీ ఈజ్ ఏబుల్ టు డ్రా గుడ్, పెయింట్ గుడ్. సో జస్ట్ ఇప్పుడు మాకు కూడా ఏంటంటే ఆ టైంలో నేను ఇంటర్మీడియట్కి వచ్చినప్పుడు అడిగారు నాన్నగారు ఏంటి అంటే, నేను ఐ సెడ్ ఐ వాంట్ టు గో ఇన్ టు హోటల్ మేనేజ్మెంట్. ఒక్క మాట కూడా మాట్లాడాల. ఓకే నీకు ఆ ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి ఉంది, నేను ఇంట్లో కూడా సరదాగా కుక్ చేస్తా కూడా ఉండేవాడిని. రెస్టారెంట్స్కి బాగా వెళ్ళేవాళ్ళం, అప్పుడు మెనూ ఆర్డర్ ఇవ్వటం, వాతావరణాన్ని చూడటం. సో ఆల్ ఇండియా ఎంట్రన్స్ రాశాను. ఐ స్టడీడ్ ఇన్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ ది కంట్రీ. జస్ట్ లైక్ IITs and IIMs, you have IHMs for hotel management. National Council for Hotel Management and Catering Technology is something which is under Ministry of Tourism, Government of India. సో ఆ ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళి చదివాను. ఆ తర్వాత క్యాంపస్ ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అయ్యాము. దెన్ ఐ గాట్ ఎ జాబ్. బట్ నాకేంటంటే ఫస్ట్ నుంచి ఫ్యామిలీతో ఉండాలన్న ఒక ఆలోచనతో ఐ డిసైడెడ్ టు వర్క్ ఇన్ విజయవాడ. అప్పుడే అనుకోకుండా చాయిస్ హోటల్స్ వాళ్ళ క్వాలిటీ ఇన్ DV Manor విజయవాడ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. నేను ఆ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయ్యి ఓపెన్ అవటం. అండ్ అట్ ఎ వెరీ యంగ్ ఏజ్, అట్ ది ఏజ్ ఆఫ్ 23 ఐ బికేమ్ ఏ బిజినెస్ మ్యాన్. అది కూడా అనుకోకుండా జరిగింది. నేను మా హోటల్లో పనిచేస్తున్నటువంటి సందర్భంలోనే ఐ యూస్ టు హ్యావ్ ఎ ఫ్రెండ్ హూ వాజ్ ఎ షెఫ్. తను నేను రాజేష్ అని చెప్పి మేము ఇద్దరం మాట్లాడుకుంటా, వై కాంట్ వి గెట్ ఇన్ టు బిజినెస్, రెస్టారెంట్ ఓపెన్ చేద్దాం కదా. అప్పుడు ఆలోచనలన్నీ కూడా మీరు అన్నట్టు చాలా వేగంగా ఉంటాయి కదా, ఏదో చేసేయాలి అన్న టైప్లో. సో అంటే సరే మా ఇంట్లో ఎస్ చెప్పారు, కానీ పాపం రాజేష్ వాళ్ళ ఇంట్లో దేవర్ కొంచెం వరీడ్, అరే మీరు ఇంకా చిన్న వయసు అంటే. పాపం తను డ్రాప్ అయిపోయాడు. నేను ఇంకొక ఫ్రెండ్ నేను ఫస్ట్ కలిసి స్టార్ట్ చేసాము. అప్పుడు కూడా యూ విల్ బి సర్ప్రైజ్, మై పేరెంట్స్ డిడ్ంట్ సే నో. అరే నువ్వు మంచి జాబ్లో ఉన్నావు కదా, నువ్వు ఇంకో 10 ఏళ్ళు జాబ్ చేసి 23 ఏళ్ళకి జాబ్ రిజైన్ చేసి వ్యాపారంలోకి వస్తే ఏంటని అడగల. సో ఐ హ్యాడ్ ఆల్ దోస్ గుడ్ థింగ్స్ హ్యాపెనింగ్ ఫర్ మీ. సో అప్పుడు యూ విల్ నాట్ బిలీవ్, నేను నా రెస్టారెంట్ అప్పుడు మొత్తం కలిపి అరౌండ్ 16 lakhs నా ప్రాజెక్ట్ కాస్ట్, 7 lakhs లోన్ అప్పుడు సిండికేట్ బ్యాంక్లో, సారీ వైశ్య బ్యాంక్, ఐమ్ సారీ. సో మిగతాది మై ఫ్యామిలీ పూల్డ్ అప్. స్టార్ట్ చేసిన తర్వాత ఐ ఆల్వేస్ యూస్ టు బీ ఇన్ ద కిచెన్. ఎవ్రీ ఆర్డర్ ఐ యూస్ టు హ్యాండిల్ మై సెల్ఫ్. నేను ఇవాళ హోటల్ ఇండస్ట్రీలోకి వచ్చే వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నా, మీకు ఆ ప్యాషన్ ఉండి మీరు రిమోట్ కంట్రోల్ మీద ఆపరేట్ చేస్తాము చేయగలము అనుకుంటే, ఐ డోంట్ నో హౌ ఫార్ యూల్. మనం స్కేల్ అప్ చేసినప్పుడు తప్పదు, బట్ until such time you scale up your business and until such time you standardize all the processes, you should be involved yourself. You should be involved yourself. When I used to spend hours together in my kitchen, I used to handle orders myself. When chefs raapothe, I used to prepare the orders myself. Almost like 10 ఏళ్ళు నా లైఫ్ అంతా కిచెన్ లోనే అయిపోయింది. మైన్ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ అవుట్లెట్ స్పైసిన్ అని చెప్పి విజయవాడలో ఇప్పటికీ నన్ను స్పైసిన్ పట్టాభి అని పిలుస్తారు. దట్ బికేమ్ మై హౌస్ హోల్డ్ సర్నేమ్ ఆల్సో. Guests used to wait for hours together in outside my restaurant to get a table. So atla వచ్చిన తర్వాత after
ఆల్మోస్ట్ లైక్ 12 years ఇన్ బిజినెస్. అప్పుడు ఒక ఆలోచన ఏంటంటే, నాకు ఇప్పుడు నేను పెరిగినటువంటి వాతావరణంలో ఏంటంటే, ఈ సొసైటీ, పొలిటికల్ సినారియో స్టడీ చేయటం, పొలిటికల్లీ బీయింగ్ యాక్టివ్, ఇవన్నీ ఫస్ట్ నుంచి ఉంది మా హౌస్ హోల్డ్లో. సో అప్పుడు క్రైసిస్లో ఉంటూ అనుకోకుండా ఇటు రావటం జరిగింది. అట్ ద సేమ్ టైం నేను ఆ రోజుల్లో నేను ఒక ప్రాపర్టీ కూడా కొన్నా. ఒక 3 star ప్రాపర్టీ, 3 star హోటల్ కడదామని చెప్పి ఒక సైట్ కొన్నాను నేను. హైవే ఫేసింగ్, దాని ప్రాజెక్ట్ రిపోర్ట్స్ అన్ని తయారు చేసాం. ఫ్యూ ఆఫ్ మై ఫ్రెండ్స్ జాయిన్ మీ విత్ ద ప్రాజెక్ట్. ఆ పనుల్లో ఉన్నాను నేను, పర్మిషన్స్, సో ట్రైంగ్ టు గో టు ద నెక్స్ట్ లెవెల్. కానీ అనుకోకుండా ఇటు వచ్చాను. బట్ నో రిగ్రెట్స్, ఎందుకంటే ఏమో బిజినెస్లో ఉండుంటే ఇవాళ నేను ఇంతమందికి అంటే ఒక రకంగా ఇంత మంచి చేయగలిగేవాడిని కాదేమో, బీయింగ్ ఏ బిజినెస్ మ్యాన్. బట్ బీయింగ్ ఏ పొలిటీషియన్ ఇంకా ఎక్కువగా నేను దట్ ఈస్ గివింగ్ మీ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. బట్ ఫర్ ఎనీ హోటలియర్, ఫర్ ఎనీ యంగ్స్టర్ హూ ఇస్ విల్లింగ్ టు కమ్ ఇన్ టు హాస్పిటాలిటీ ఇండస్ట్రీ, first thing is you should have that kind of a patience and passion on food. Plus ఇంకొకటి చాలా హోటల్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఒక గొప్ప విషయం ఏంటంటే, యూ గెట్ టు మీట్ అ లాట్ ఆఫ్ పీపుల్. మీరు మిగతా వాళ్ళందరూ సెలబ్రిటీస్ దగ్గరికి వాళ్ళు వెళ్ళారేమో కానీ హోటలియర్ దగ్గర వాళ్ళే వస్తారు. నేను వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ ఓబ్రాయ్స్, వన్ నైట్ ఐ రిమెంబర్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ ద రిసెప్షన్ ఫ్రంట్ ఆఫీస్లో, సీరియస్గా వర్క్ చేస్తుంటే సమ్వన్ కేమ్ అండ్ సెడ్ వీ హ్యావ్ అ రిజర్వేషన్. నేను తలెత్తి చూడగానే శ్రీదేవి అండ్ బోని కపూర్ వాజ్ స్టాండింగ్ అనుకుంటుంది. దిస్ ఇస్ ఇన్ కృష్ణ ఓబ్రాయ్. సో ఐ వాజ్ షాక్డ్. ఐ మీన్ శ్రీదేవి అప్పట్లో యూనో అందరికీ అదొక పెద్ద ఇది ఇష్యూ కదా. ఐ వాజ్ షాక్డ్. సరే, ఐ హ్యాండిల్ దేర్ చెక్-ఇన్ అండ్ ఐ టుక్ దెమ్ టు దేర్ రూమ్ అండ్ ఐ స్పోక్ విత్ శ్రీదేవి ఫర్ ఎ లాంగ్ టైమ్. Rangila time lo Urmila used to stay with us. Every day we used to interact with Urmila. So a lot of celebrities, you know, they come to you. That is one big advantage you have. You meet a lot of people. And because me being a hotelier, నాకు చాలా హెల్ప్ అయింది కూడా. బికాజ్ నౌ నేను ఎవరితో అయినా ఫ్రీగా మాట్లాడగలను. ఐ కెన్ ఇంటరాక్ట్ విత్ ఎనీవన్. నా షైనెస్ కానీ, నేను నా హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో ఉండి హోటలియర్గా ఉండటం వల్ల ఇవాళ యాజ్ అ పొలిటీషియన్ నేను గ్రో అవ్వగలిగా నేను అనుకుంటా. బికాజ్ ఐ derived those kind of communication skills by being a hotelier. నేను ఇవాళ ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడగలిగిన, హిందీలో ఫ్లూయెంట్గా మాట్లాడగలిగిన, ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ మై పీరియడ్ యాజ్ ఎ హోటలియర్. సో దట్ యాక్చువల్లీ హెల్ప్ మీ. అండ్ యూ లెర్న్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ ఆల్సో వెన్ యూ ఇంటరాక్ట్ విత్ పీపుల్ విత్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్. మీకు తెలియకుండానే చాలా విషయాలు నేర్చుకుంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ యూ మీట్ ఎ పర్సన్ ఫ్రమ్ ఎ ఫార్మా ఇండస్ట్రీ, you learn a lot about pharma, sports background nunchi, economics gurinchi, finances gurinchi. You never know when what kind of a person you're going to interact with that day. Restaurant lo undi kuda వాళ్ళతో కూర్చొని లంచ్ లో డిన్నర్లు చేస్తా చాలా విషయాలు. So that's a great industry for anyone to come if you have the time, patience. కాకపోతే కొంత మీ ఫ్యామిలీ లైఫ్ ను లూజ్ అవుతారు, సోషల్ లైఫ్, బికాస్ 365 days you have to work. మీకేమి వీకెండ్ సెలవులు ఉండవు. Weekends and holidays will be your busiest days. So ఆ రకంగా మీకు ఆ పేషెన్స్ అది ఉంటే you can, there is a lot of fun also involved in it. ఓకే. కానీ ఇప్పుడు ఎలా ఉంది సార్? అంటే ఇప్పుడు కూడా మీరు ఆ బిజినెస్ ఇంకా రన్ అవుతుందా లేకపోతే? నేను I came out of business totally. ఇంకొకరికి I sold it off. But I am still an advisor to the Hotels Association. I am still in contact with my friends. కోవిడ్ టైంలో, కోవిడ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి into severe crisis, as it is with any other business. Hospitality industry also had taken a huge beating. Any accommodation occupancy ratios anni padipoyini. Food industry, but now they are surviving only on deliveries because with this Zomato, Swiggy and all, dan meeda survive avutunnaru. People going out had decreased. There is no travel happening. Corporate travel is not happening. So చాలా crisis లో ఉన్నారు. చాలా హోటల్స్ ని ఇప్పుడు క్వారంటైన్ సెంటర్స్ గా మార్చేశారు. దే ఆర్ లీజింగ్ అవుట్ దేర్ ప్రాపర్టీస్ యాజ్ క్వారంటైన్ సెంటర్స్. సో అట్లా కొద్దిగా వాళ్ళు సర్వైవ్ అవ్వగలుగుతున్నారు. కొంతమంది హోమ్ క్వారంటైన్ లో ఉన్న వాళ్ళకి ఫుడ్ డెలివరీస్ చేస్తూ అలా కొంతమంది సర్వైవ్ అవ్వగలుగుతున్నారు. సో ఇట్ ఈస్ అ క్రైసిస్ సిచ్యుయేషన్ ఫర్ హోటల్ ఇండస్ట్రీ. బట్ ఈ ఫేజ్ అయిపోయిన తర్వాత ఐ నో ఇట్ విల్ పికప్. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం 5 సంవత్సరాలు ఇట్ వాస్ బూమింగ్. హోటల్ సెక్టర్ వాజ్ బూమింగ్ లైక్ ఎనీథింగ్ యూ టే, బికాస్ ఎప్పుడు ఏదో ఒక యాక్టివిటీ. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నకాలం విజయవాడలో కానీ, వైజాగ్లో కానీ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కూడా జరుగుతుండేవి. యూనో, పార్ట్నర్షిప్ సమిట్స్, ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూస్, మ్యారథాన్స్, so many events. It was always buzzing with activity. Lot of international delegations used to visit our state. Japan nunchi, South Korea, China, US,
ఇప్పుడు ఎప్పుడు ఎయిర్పోర్ట్ లో చూసినా ఫారినర్స్ ఎక్కువగా కనపడుతుండేవాళ్ళు. సో హోటల్ ఇండస్ట్రీ చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది, టూరిజం సెక్టర్ బాగా అభివృద్ధి చెందింది. బట్ అన్ఫార్చునేట్లీ ఆఫ్టర్ దిస్ ఫెలో కేమ్ ఎవ్రీథింగ్ ఈస్ ఫాలోయింగ్ అపార్ట్. నిజంగా మన దురదృష్టం అనాలో, రాష్ట్రాన్ని బట్టిన సేనానాలో ఏమో ఒక్కోసారి అర్థం కాదు. ఓకే. ఇంకా పర్సనల్ లో ఒక క్వశ్చన్ సార్, బిఫోర్ గోయింగ్ టు పాలిటిక్స్. మీరు పాలిటిక్స్ లో ఏదో ఒక మంచి చేద్దామని వచ్చారు, పాలిటిక్స్ లో మీ ప్రెసెన్స్ ఏదో చూపిద్దాం, కొంతమందికి ఇన్స్పిరేషన్ అవుదామని వచ్చారు. కానీ మీ మీద దాడి జరిగినప్పుడు మీకు ఏమనిపించింది సార్? అంటే పాలిటిక్స్ లో విమర్శలు ప్రతి విమర్శలు కామన్, కానీ దాడులు ప్రతి దాడులు అంటే మనం ఎలాంటి రాజ్యంలోకి వెళ్తున్నాం, మనం మళ్ళీ ఆటవిక పాలనలోకి వెళ్ళిపోతున్నాం అనిపించలేదా? అలాగే మీ ఫ్యామిలీకి కానీ మీకు కానీ తర్వాత మీ మోరల్స్ ఏమైనా ఎఫెక్ట్ అయినాయా? ఇది 100% ఇది ఒక ఆటవిక రాజ్యమే, ఒక రాక్షస పరిపాలనలో ఉన్నాం. అంటే నేను పార్టీ అపోజిషన్లోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి నేను ఎక్కువగా ఇంకా కూడా ప్రజల ముందుకు రావటం జరిగింది. ఎందుకంటే సిచ్యువేషన్ అట్లా డిమాండ్ చేసింది. ఎందుకంటే డే 1 నుంచి కూడా, అంటే ఇనీషియల్గా మేమేమనుకున్నామంటే ఒక 6 months ఏ ప్రభుత్వానికైనా కొంత సమయం ఇవ్వాలి మనం, కాబట్టి ఒక 6 నెలలు ఈ ప్రభుత్వానికి కూడా సమయం ఇచ్చి ఆ తర్వాత నుంచి మనం ఏదన్నా వాళ్ళ అవలంబిస్తున్నటువంటి విధానాల పట్ల విమర్శ చేయటం మొదలు పెడదాం అనుకున్నాం. కానీ అసలు అంత టైం ఇవ్వలా ఈ పెద్ద మనిషి. ముఖ్యమంత్రి అయిన మొదటి నెలలోనే విత్తనాల కోసం క్యూ లైన్లో నుంచి రైతులు చనిపోవటం మొదలుపెట్టారు, గంటలు. ఆ తర్వాత ఇసుకను ఆపేశాడు. సో మాకు నిమిషం తీరిక అనేది ఇవ్వాల. ఒక ఏదో హనీమూన్ పీరియడ్లో ఒక 6 నెలలు జగన్మోహన్ రెడ్డికి ఇద్దాం అనుకుంటే ఆయన కానీ అవకాశం లేకుండా చేశాడు. కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి ఇష్యూస్ ఎప్పుడైతే రావటం మొదలుపెట్టినాయో నేను ధైర్యంగా మాట్లాడటం మొదలుపెట్టా. చాలా మందికి ఒక రకమైనటువంటి భయం ఉండింది. ఎందుకంటే ఇతను ఒక మామూలు మనిషి కాదు, మిగతా వాళ్ళలాగా లార్జ్ హార్టెడ్ పర్సన్ అయితే కాదు, కొద్దిగా ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. కాబట్టి కొంతమంది భయపడిన మాట వాస్తవం. కాకపోతే నాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే నాకేం వ్యాపారాలు లేవు, నేను కాపాడుకోవాల్సిన ఆస్తులు కూడా నాకేమీ లేవు. ఏదో నేను ఉండటానికి ఇల్లు, కొద్దిగా ఏదో పొలం తప్పితే నాకేమీ మేమేదో సంపాదించేసి కూడబెట్టుకున్నటువంటి ఆస్తులు ఏమి లేవు. కాబట్టి నాకు ఆ భయం లేదు, రేపు ఏదో వాడు వచ్చిన ఆస్తిని కబ్జా చేస్తాడనో. నా ఇల్లు కూడా, నేను కట్టుకున్న ఇల్లు కూడా చక్కగా ప్లాన్ ప్రకారం కట్టుకున్నాను. బీపీఎస్ అంతా కూడా పే చేస్తా, ట్యాక్స్ అన్ని పర్ఫెక్ట్గా పే చేస్తా. ఐఎమ్ ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సి, నా ఇన్కమ్ ట్యాక్స్ ఐటీ రిటర్న్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉంటాయి. నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. బేసికల్గా నేనే తప్పు చేయాల, ఐ హ్యావ్ ఏ క్లీన్ ట్రాక్ రికార్డ్, నా మీద ఏం కేసులు లేవు గతంలో. సో నేను దేనికి భయపడాలి? మా ఇంట్లో ఆ వాతావరణం లేదు. మై హ్యూజ్ ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ మై ఫాదర్. ఆయన ఎప్పుడు కూడా మాకు తప్పుని ప్రశ్నించమని, జరుగుతున్న అనేక విషయాల గురించి ఆయన చెప్తూ, గతంలో ఎట్లా ఆయన ఎప్పుడు ఎంత ఇన్స్పైర్ చేసేవాళ్ళంటే మమ్మల్ని, అంటే గతం గురించి కూడా చెప్పాలండి. ఎప్పుడు కూడా వాళ్ళు ఉన్న జనరేషన్కి పేరెంట్స్ ఎంతసేపు ఇప్పుడున్న చదువులు, ఈ సబ్జెక్ట్స్, వీటి గురించే కాకుండా గతంలో జరిగినటువంటి మంచి పనుల గురించి, గతంలో మంచి నాయకత్వం ఇచ్చినటువంటి వ్యక్తుల గురించి ఇవాళ టీచర్స్ కూడా చెప్పట్లా. ఎందుకంటే నాకు తెలిసి ఐఎమ్ ఫార్చునేట్ టు బి పార్ట్ ఆఫ్ ది లాస్ట్ జనరేషన్ విచ్ హ్యాడ్ ఏ ప్రాపర్ ఎడ్యుకేషన్. ఎందుకంటే మా స్కూల్లో టీచర్స్ ఎప్పుడు చదువే కాకుండా చాలా విషయాలు చెప్పేవాళ్ళు. మా ట్యూషన్ టీచర్ కానీ, మా మ్యాథ్స్ టీచర్ కానీ, మా ఇంగ్లీష్ టీచర్ కానీ, మా ఇంటర్మీడియట్లో కూడా ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాల గురించి, రాజకీయ నాయకుల గురించి అనేక రకాలైనటువంటి జనరల్ సబ్జెక్ట్స్ డిస్కషన్కి వచ్చాయి క్లాస్ రూమ్లో. కానీ ఇవాళ క్లాస్ రూమ్లో ఏం జరుగుతుందండి? ఎంతసేపు నీకు ఇన్ని మార్కులు రావాలి, అన్ని మార్కులు రావాలి, నీకు ఆ ర్యాంక్ రావాలి, ఈ ర్యాంక్ రావాలి. అట్లా మనం యూఆర్ స్పాయిలింగ్ ది ప్రజెంట్ జనరేషన్. కాకపోతే మేము ఫార్చునేట్లీ మేము ఆ పరిస్థితిలో లేం. కాబట్టి మా టీచర్స్ మాకు అటువంటి చదువు నేర్పలేదు, కాబట్టి మేము అటువంటి వాతావరణంలో పెరగలేదు, కాబట్టి మాకు అటువంటి భయాలు లేవు. ఇప్పుడు మేము ఎందుకంటే చాలా ఇవాళ ఇప్పుడు మనం భగత్ సింగ్ గురించి ఏదో చాలా మంది ఏదో నిజంగా ఆయన చేసిన సాక్రిఫైస్ ఎలాంటి సాక్రిఫైస్ అండి? ఆ వయసులో ఆయన చేయాల్సిన సాక్రిఫైస్ అది దేనికోసం చేశాడు ఆయన? ఎంతమంది లీడర్స్ హూ హ్యాడ్ లేడ్ డౌన్ దేర్ లైఫ్స్. జయప్రకాష్ నారాయణ గారు ఆ వయసులో ఆయన కిడ్నీ ఫెయిల్ అయింది కూడా దేశం కోసం. ఆయన ఎమర్జెన్సీ టైంలో ఎందుకు ఉద్యమించాల్సి వచ్చింది? ఏంటి ఆయన స్వార్థం ఏంటి దానిలో? ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే దేర్ సో మెనీ లీడర్స్. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎంత గొప్ప నాయకుడు ఆయన, స్టేట్స్మెన్. అన్నగారు సినిమా స్టార్గా ఉండి 60 సంవత్సరాల వయసులో దేనికి ఆయన ఇంట్లో కూర్చుని ఆయన దర్జాగా ఉండలేక దేనికోసం అన్నగారు బయటకు వచ్చి రోడ్లమ్మడి తిరిగారు? ఒక సమాజానికి ఏదో చేయాలి, ఏదో మనం యూ హ్యావ్ టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ అని చెప్పి అట్లా చాలా మంది యంగ్ ఏజ్లో బయటకు వచ్చి దేశం కోసం, సమాజం కోసం, లాట్ ఆఫ్ సోల్జర్స్ హూ లేడ్ డౌన్ దేర్ లైఫ్స్. మై ఫాదర్ యూస్ టు టెల్ మీ లాట్ ఆఫ్ స్టోరీస్ ఆన్ హౌ brave soldiers at a very young age
లేట్ డౌన్ దర్ లైఫ్స్ ఫర్ దేర్ కంట్రీ. సరిహద్దుల్లో నిజంగా వాళ్ళు అది ఎంత గొప్ప త్యాగం అండి చిన్న వయసులో. వాళ్ళు కూడా నాకెందుకు, నేను నా కుటుంబంతో శుభ్రంగా నా ఇంట్లో నేను ఏసీ వేసుకుని 3 పూట్ల తిని కూర్చోవచ్చు కదా. వాళ్ళేం బలవంతం పెట్టలేదు కదా. మన భారతదేశంలో ఏమి ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ ప్రతి ఒక్కరు ఆర్మీలోకి వెళ్ళాలో దేనిలో వాళ్ళు వాలంటరీగా వెళ్తున్నారు. కొంతమంది లైవ్లీహుడ్ కోసం వెళ్ళినా, కొంతమంది మంచి భావజాలంతో కూడా వెళ్తున్నారు. సో అటువంటివన్నీ విని వాటన్నిటి గురించి తెలుసుకుని పెరిగినటువంటి వ్యక్తులుగా మాకు ఎప్పుడూ భయపడే వాతావరణం మా ఇంట్లో లేదు. నా పైన 2 సార్లు దాడి జరిగినప్పుడు కూడా ఎవ్వరు, రెండోసారి దాడి జరిగే టైంకి మా నాన్నగారు లేరు, మొదటిసారి జరిగిన టైంకి కూడా లేరు. యాక్చువల్గా అంతకు ముందే కూడా చాలా థ్రెట్స్ వచ్చాయి నాకు సోషల్ మీడియాలో, నిన్ను రేపు పొద్దునకల్లా చంపేస్తాం, రేపు ఉదయం 11 నువ్వు ఉండవు, మీ ఇల్లు ఎక్కడ కూడా మాకు తెలుసు అని చాలా కాల్స్ వచ్చినప్పుడు కూడా ఏ రోజు కూడా నన్ను వెనక్కి లాగలేదు. ఎప్పుడు మా నాన్నగారు ఒకటే చెప్పేవాళ్ళు, ఇలాంటి టైంలో నిలబడటమే ముఖ్యం, నిలబడి ధైర్యంగా మాట్లాడటమే ముఖ్యం, నీలాంటి వాళ్ళు ఒక్కళ్ళన్నా నిలబడితే ఇంకో 10 మంది ధైర్యం తెచ్చుకుంటారని ఎప్పుడు ఏదైతే చెప్పారో అది నిజం. నేను మొన్న తిరుపతి ఎలక్షన్ సందర్భంగా కానీ రకరకాల సందర్భంలో నేను రాష్ట్ర వ్యాప్తంగా తిరిగినప్పుడు ప్రతి ఒక్కళ్ళు నా దగ్గరికి వచ్చి చెప్పే మాట ఏంటంటే, సార్ మీరు మాట్లాడుతున్న మాటలు విని మేము ధైర్యం తెచ్చుకుంటున్నాం సార్, మా ఊళ్ళో మేము నిలబడగలుగుతున్నాం సార్, మీరు చెప్పేటువంటి మాటలు విన్న తర్వాత మాకు ధైర్యం వస్తుంది సార్, మా రోమాలను ఎక్కబొడుచుకుంటున్నాయి సార్, మనం ఎందుకు నిలబడకూడదన్న ఉత్సాహం మాలో వస్తుంది సార్ అని ఎంతో మంది చెప్తా ఉన్నారు. అది చాలు నాకు. రేపు నాకేదో పదవి వస్తుందా రాదా, నన్ను ఏదో చంద్రబాబు నాయుడు గారు గుర్తించేదో చేస్తారా, ఇవన్నీ పక్కన పెట్టండి. నాకేం పెద్ద అటువంటి వాటి గురించి తపన పడే ఆలోచన లేదు. నేను ఒక సంక్షోభ సమయంలో నిలబడ్డానా లేదా, నా పార్టీకి అండగా నిలబడ్డానా లేదా, 10 మందికి ధైర్యాన్ని ఇవ్వగలిగానా లేదా, ఇవాళ నలుగురు నన్ను ఆ రకంగా గుర్తిస్తున్నారు లేదా, చాలు నాకు అది. ఇవాళ ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు నా దగ్గరికి వచ్చే ముందు చెప్పే మాట, సార్ మిమ్మల్ని చూస్తే మాకు ధైర్యం, మీరే మా ధైర్యం, అది చాలు నాకు. ఐఎమ్ డెవలపింగ్ 10 people. ఇవాళ చూడండి ఎంతమంది మాట్లాడుతున్నారు. 1 సంవత్సరం ముందుకి ఇప్పటికి ఎంత మార్పు వచ్చిందో మీరు గమనించండి. లాట్ ఆఫ్ యంగ్ పీపుల్ ఆర్ కమింగ్ అవుట్ అండ్ స్పీకింగ్. నేను ఆ ధైర్యాన్ని ఇనీషియల్ డేస్లో నేను ఇవ్వగలిగాను, ఇంకా కూడా ఇస్తాను. ఐ విల్ ఫైట్ టిల్ దిస్ టైరనీ ఈజ్ ఓవర్ ఇన్ దిస్ స్టేట్. ఏం చేస్తారని మహా చేస్తే నా పైన కూడా తప్పుడు కేసులు పెట్టి జైల్లో పడేస్తారు, ఒక 15 రోజులు రిమాండ్లో పెడతారు, లేకపోతే ఒక 4 రోజులు జైల్లో పడేస్తారు. అంతకు మించి ఏం చేయలేరు కదా. ఇంకా మ్యాక్సిమం చేస్తే, ఇంకా ఏదైనా చేస్తే నన్ను చంపేయాలి. ఇప్పుడు ఇవాళ అంత దూరం వెళితే కనుక, అదే కనుక నిజంగా జరిగితే అదొక పెద్ద ఉద్యమానికి శ్రీకారం చుడుతుందన్న నమ్మకం కూడా నాకుంది. నాలాంటి వ్యక్తికే కనుక అటువంటిది ఏదైనా జరిగితే ఇట్ విల్ బి ద బిగినింగ్ ఆఫ్ ఎ బిగ్ రెవల్యూషన్. సో అటువంటి రిస్క్ నేను కూడా నేను అంత సాహసం చేస్తాడని జగన్మోహన్ రెడ్డి నేనైతే అనుకోవట్లేదు. మాక్సిమం చేయగలిగితే నన్ను జైల్లో పడేయచ్చు. అంటే మోడర్న్ డిక్టేటర్స్ ఈ మధ్యన వాళ్ళకి తెలుసుకున్న పాఠం ఏంటంటే, ఒకప్పుడు ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పెట్టారు, కానీ ఇప్పుడు మోడర్న్ డిక్టేటర్స్ దే వోంట్ గో ఫర్ ఎమర్జెన్సీ, ఇండైరెక్ట్ గా అలాంటివి చేస్తారు. అట్లాగే మనం కోడెల శివప్రసాద్ గారి విషయంలో చూసాం. ఆయన్ని అంటే డైరెక్ట్ గా చంపవసరం లేదు, ఆయన్ని హెరాస్ చేసి లేకపోతే మానసిక క్షోభకు గురి చేసి అలా చేసుకునేలాగా చేశారు. సో అది కదా ఇప్పుడు ప్లే బుక్ మారిపోయింది రూల్స్. యువర్ రైట్ సుమంత్. యాక్చువల్లీ మానసిక వేదన గురి చేసి చంపేస్తారు వీళ్ళు. కాకపోతే ఐఎమ్ ఫార్చునేట్ టు హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ సిస్టమ్ ఉంది నాకు. మై ఫ్యామిలీ ఈజ్ మై బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. ఇవాళ ఏ రోజు కూడా వాళ్ళు భయపడలేదు, నన్ను భయపెట్టలేదు. మనకెందుకురా ఇది, నీకు ఒక కూతురు ఉంది, లేకపోతే యూ హ్యావ్ ఏ ఫ్యామిలీ, నువ్వు ఎందుకు ఇంత రిస్క్ చేస్తున్నావు, మనకెందుకురా అనేది ఏ రోజు అనలేదు. ఇవాళ మా నాన్నగారు లేని సందర్భంలో కూడా నా కుటుంబంలో ఉన్నటువంటి మా చిన్నాన్నగారులు కానివ్వండి, మా మామయ్యలు కానివ్వండి, మా అత్తయ్యలు, మా ఫ్యామిలీ మొత్తం కూడా దేర్ ఆల్ బిహైండ్ మీ. బికాజ్ నేను ఒక మంచి చేస్తున్నానన్న నమ్మకం నా కుటుంబానికి ఉంది కాబట్టి వాళ్ళు నాకు ఒక పెద్ద సపోర్ట్ సిస్టమ్ ఇవాళ. సో అందుకని నేను ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతున్నాను. ఇప్పుడు ఆ సపోర్ట్ సిస్టమ్ లేక కోడెల గారు ఒక రకంగా మానసిక వేదనకు గురై ఉండొచ్చు. నిజంగా కోడెల గారికి కూడా చుట్టూ ఒక 10 మంది ఆ టైంలో ఉండి ఆయనకు ధైర్యం చెప్పి, అంటే ఆయన ఆ వయసులో కూడా ఇంకొక 4 ధైర్యం చెప్పాలన్న క్వశ్చన్ కూడా రావచ్చు. కానీ ఏ వయసులో ఉన్నా కానివ్వండి, ఆ మానసిక ఒత్తిడి అనేది అందరి మీద ప్లే చేస్తుంది. సో ఫార్చునేట్లీ ఐ హ్యావ్ దట్ సపోర్ట్ సిస్టమ్. ఐ విల్ కంటిన్యూ టు ఫైట్. ఎన్ని రకాల ఇవి చేసినా నేను ఎప్పుడు కూడా ఎక్కువగా వ్యక్తిగత దోషణలకు వెళ్ళను. నేను సబ్జెక్ట్ మీద మాట్లాడతాను. నేను మాట్లాడేది ప్రతిదీ కూడా ఇట్ ఈస్ బ్యాక్ విత్ ఎవిడెన్స్. చేతిలో కాగితం లేనిది నేను మాట్లాడను.
నా పైన అనేక రకాలైనటువంటి ఎంక్వైరీలు చేశారు, అది కూడా నాకు తెలుసు. చాలా రకాలైనటువంటి ఎంక్వైరీలు చేశారు. తవ్వి ఎంత తవ్వారో కూడా నాకు తెలుసు. బట్ వాళ్ళకి ఇంకా ఇంకో 100 అడుగులు తవ్వినా కూడా వాళ్ళకి ఏం కనపడదు. పోనీ నేను మాట్లాడే దానిలో ఏమన్నా తప్పుందా చెప్పమనండి. నేను ఏ రోజు వాట్ ఎవర్ ఐ టాక్ విత్ అ పీస్ ఆఫ్ పేపర్ ఇన్ మై హ్యాండ్ అండ్ ఐ టాక్ ఆఫ్టర్ ఐ స్టడీ. నేను చదివి అర్థం చేసుకుని ఫ్యాక్ట్స్ చెప్తాను ప్రజలకి. దానికి సమాధానం చెప్పలేక వాళ్ళు నా పైన దాడులు చేస్తా ఉన్నారు. ఎందుకంటే నేను చెప్పే ప్రతి మాట కూడా నిజం. అది భవిష్యత్తులో కూడా నేను నిజాలే మాట్లాడతాను, నిజాన్ని ధైర్యంగా మాట్లాడతాను. అంటే పట్టాభి గారు, ఇక్కడ ఒక చిన్న కోణం ఉంది. అంటే మీరు చాలా ధైర్యంగా ఉన్నారు, మీకు ఆ సపోర్ట్ సిస్టమ్ ఉంది, అంతా బాగానే ఉంది. కానీ మనం ఒక స్టేట్ వైడ్గా చూసుకున్నా, లేకపోతే మీ పార్టీ పరంగా చూసుకున్నా, సాధారణంగా మీరు కానీ లేకపోతే మీ పార్టీ అభిమానులు కానీ నాయకులు కానీ ఇప్పుడు కోవిడ్ ఉన్న సిచ్యువేషన్లో చంద్రబాబు నాయుడు గారు ఉండుంటే ఎలా ఉండేది అనేది మీరు రకరకాల కోణాల్లో చెప్తున్నారు మీరు, బేస్డ్ అపాన్ ద క్యాపబిలిటీస్ ఆఫ్ యువర్ లీడర్. కానీ దెర్ ఈస్ అనదర్ యాంగిల్. ఒకవేళ కోవిడ్డే ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండుంటే ఆయన ఎలాగా చేసేవారు అనేది మనం కంపేర్ చేస్తే ప్రతి మరణాన్ని ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగేవారేమో వారు. రెండోది, ప్రతి చోట మేబీ ఒక ఓదార్పు యాత్ర లాంటిది చేసేవారేమో. ఇంకా చెప్పాలంటే ప్రతి ఒక్కరికి ఆ మరణానికి కారణం మీ ప్రభుత్వమేనో, లేకపోతే మీ నాయకుడే చంపేశాడనో, లేకపోతే వారి ప్రభుత్వం వస్తే ఒక 10 లక్షలు ఎక్స్గ్రేష్ చేస్తామనో, ఇలాగా బాగా వోకల్గా చేయడం వల్ల, సరే మీరు వ్యతిరేకించవచ్చు, ఆ స్టైల్ ఆఫ్ పొలిటిక్స్ మీ పార్టీ చేయము అని చెప్పి మీరు ఒక టాక్టికల్గా మీరు చెప్పినప్పటికీ కూడా దెర్ ఈజ్ అనదర్ యాంగిల్ వేర్ దే ఆర్ క్రియేటింగ్ మాస్ అవేర్నెస్ అమాంగ్ పీపుల్. అది ఈరోజు మిస్ అవుతుందని మీకు అనిపించట్లేదా టీడీపీ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ వల్ల? అంటే ఇప్పుడు ఒకటి మీరు అన్నదైతే వాస్తవం అండి. ఈ రోజున పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉండుంటే ఇంకా చాలా ఎఫిషియెంట్గా హ్యాండిల్ చేసి ఉండేవాళ్ళు ఈ మొత్తం వ్యవహారాన్ని అంతా కూడా. ఈ కోవిడ్ సిచ్యువేషన్ని ఏపీ వుడ్ హ్యావ్ బీన్ అ రోల్ మోడల్ ఫర్ ది ఎంటైర్ కంట్రీ, నాట్ ఓన్లీ ఎంటైర్ కంట్రీ, ఈవెన్ టు ద వరల్డ్. ఎందుకంటే అంత ఎఫిషియెంట్గా 24/7 పనిచేసేటటువంటి లీడర్ చంద్రబాబు నాయుడు గారు. దానికి అనేక ఎగ్జాంపుల్స్ హుదూద్ వచ్చినప్పుడు వైజాగ్లో ఆయన ఎలా పనిచేశారో చూసాం. ఎప్పుడు ఎటువంటి విపత్తు వచ్చినా కూడా ఆయన ఆన్ ద గ్రౌండ్ అక్కడికి వెళ్ళి ప్రజల మధ్య ఉండి వాళ్ళకు ఒక నమ్మకాన్ని కలిగించి, ధైర్యాన్ని కలిగించి, దాని నుంచి ఓవర్కమ్ అయ్యే వరకు అక్కడే ఉండేవాళ్ళు. ఇవాళ కోవిడ్ టైంలో మనం చూసినట్లయితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటి వరకు తాడేపల్లి ప్యాలెస్ గేట్ దాటి బయటికి రాల, కనీసం ఒక హాస్పిటల్ కూడా విజిట్ చేయాల. పక్కన ఉన్నటువంటి అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆఖరికి కేసీఆర్ కూడా నిన్న గాంధీ హాస్పిటల్కి, మిగతా హాస్పిటల్స్కి వెళ్ళి విజిట్ చేస్తా ఉన్నాడు. ఈయన గారు ఇప్పటి వరకు ప్యాలెస్ దాటి బయటికి రాల. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఇవాళ ఆక్సిజన్ లేక ప్రజలు చనిపోయి ఉండేవాళ్ళు కాదు, వ్యాక్సినేషన్ల కోసం గంటల తరబడి క్యూ లైన్లో నిలబడి ఉండే పరిస్థితి ఉండేది కాదు. ఎంత మానవత్వం లేనటువంటి ప్రభుత్వం అంటే మొన్న బడ్జెట్లో 500 కోట్లు అండి వ్యాక్సినేషన్ పెట్టేది. పట్టాభి గారు, ఇప్పుడు మీరు చెప్తున్న వాటికి నేను ఏకీభవిస్తాను, కానీ దెర్ ఈస్ అనదర్ యాంగిల్. చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉంటుంటే వీ నో హీస్ పర్ఫెక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్, అందులో దెర్ ఇస్ నో సెకండ్ క్వశ్చన్. కానీ ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటుంటే కోవిడ్ టైంలో నాయిస్ ఇంకా ఎక్కువ జనరేట్ అయ్యి అవేర్నెస్ అయ్యేదేమో. అంటే ఇప్పుడు ప్రస్తుతం చేయాల్సింది ఎక్కువగా నాయిస్ కాదండి. ప్రజల్లో ఇటువంటి సిచ్యువేషన్లో మనం ఏదో ఊరికనే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా ఉండుంటే ఉన్నది లేనిది అంతా కూడా కలిపి ఏదో రకంగా ప్రతిరోజు ఏదో గొడవ చేస్తూ ఉండేవాడు, లేనిపోనివన్నీ మాట్లాడి, లేదంటే ప్రతి చోటకి వెళ్ళి రాజకీయమే చేసేవాడు. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఏం చేస్తూ ఉన్నారు? ఆయన GFST అనే ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసి, గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ అనే ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి డాక్టర్స్ని, సైంటిస్ట్ని అందరినీ కూడా అక్కడ తీసుకొచ్చి ఆయన ఈ సంవత్సరన్నర కాలంలో ఎన్నిసార్లు ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు మీరు ఒకసారి చూడండి. ఎంత అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ట్రై చేశారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలి. ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఇవాళ ఆయన కూడా రాజకీయం చేయాలనుకుంటే చేయొచ్చు, కానీ ఆ పని చేయట్లేదు. జగన్మోహన్ రెడ్డి ఉంటే 100% చేసేవాడు. ఇప్పుడు ఏ రకంగా ఓదార్పు యాత్ర డ్రామాలు ఆడాడో, పాదయాత్ర సందర్భంగా కనపడిన వాళ్ళందరికీ ముద్దులు పెట్టి ఏ రకంగా డ్రామాలు ఆడాడో, ఇవాళ ఓదార్పు అన్న పదవే మర్చిపోయాడు కదా ముఖ్యమంత్రి అయిన తర్వాత. ఇప్పుడు వరకు అసలు కోవిడే కాదండి, ఇంతకుముందు అనేక తుఫాన్లు వచ్చినాయి, రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. ఎక్కడికన్నా వెళ్ళి ప్యాంటుకి బురదంటిందా అసలు జగన్మోహన్ రెడ్డికి? పంట పొలాలు మునిగిపోతే ఒక్క పొలం దగ్గరికైనా వెళ్ళాడా? చొక్కా నలిగిందా అసలు జగన్మోహన్ రెడ్డికి? కాబట్టి అంత డ్రామా అని అర్థమైపోయింది.
కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు నటించరండి. ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా, ముఖ్యమంత్రిగా ఉన్నా ఏ రకంగా మనం ప్రజలకు సేవ చేయొచ్చు అని ఆలోచిస్తారు. కానీ ఏదో వెళ్ళి 4 వేషాలు వేసి ఒక గంట డ్రామా ఆడి ఒక 10 మందిని బొట్లో వేసుకుని ఓట్లు వేయించుకుందాం అని ఆయన ఎప్పుడు అనుకోరు. అందుకని ఇవాళ కూడా ఒక కన్స్ట్రక్టివ్ వేలో ఇవాళ ప్రధానమంత్రి గారికి ప్రతి వారం ఆయన ఒక రిపోర్ట్ పంపిస్తారు జిఎఫ్ఎస్టీ తరఫున. ఎవ్రీ వీకెండ్ దెర్ ఇస్ అ రిపోర్ట్ ఫ్రమ్ నారా చంద్రబాబు నాయుడు గారు టు ది ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్. వాళ్ళు ఆ నీతి ఆయోగ్ ఆయన రిపోర్ట్స్ పంపిస్తా ఉన్నారు. దే హ్యావ్ టేకెన్ సో మెనీ పాయింట్స్ ఫ్రమ్ ద రిపోర్ట్స్ విచ్ వర్ సబ్మిటెడ్ బై చంద్రబాబు నాయుడు గారు. దట్ ఈస్ హౌ కన్స్ట్రక్టివ్ హీ ఈస్. వేరస్ జగన్మోహన్ రెడ్డి ఈస్ టోటలీ ది ఆపోజిట్. మేము ఇవాళ కూడా కొన్ని విషయాలు గట్టిగా మాట్లాడుతున్నాం. అంటే వీఆర్ హైలైటింగ్ ది ఆస్పెక్ట్స్, ఫ్యూ ఇష్యూస్ వేర్ గవర్నమెంట్ ఈస్ ఫెయిలింగ్. రియా హాస్పిటల్లో అకారణంగా ఇవాళ పేషెంట్స్ ప్రాణాలు ఎందుకు పోగొట్టుకోవాలండి? ఆక్సిజన్ లేక. వెన్ యూ నో దట్ మోర్ దాన్ 800 పేషెంట్స్ ఆర్ టేకింగ్ ట్రీట్మెంట్ అండ్ మోర్ దాన్ 150 ఆర్ ఇన్ ఐసీయూ. ఆక్సిజన్ ట్యాంకర్ ఎప్పుడు వస్తుందో కూడా మీరు పర్యవేక్షించే వ్యవస్థ లేదా మీ దగ్గర? జీపీఎస్ ట్రాకర్లు పెట్టలేరా మీరు ఆక్సిజన్ ట్యాంకర్లకి? గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయలేరా? కాబట్టి ఇటువంటివన్నీ ఎక్కడైతే ల్యాబ్సెస్ ఉన్నాయో మాట్లాడుతున్నాం. ఇవాళ బడ్జెట్లో 18 to 45 years వాళ్ళకి వ్యాక్సినేషన్ ఇవ్వాలంటే మినిమం 1600 crores కావాలి. మీరు కేవలం 500 crores ఎలా అలాట్ చేస్తారు? 500 కోట్లు పెట్టి గ్లోబల్ టెండర్స్ పిలిస్తే వచ్చేస్తాయి వ్యాక్సిన్లన్నీ. మేము ఇవాళ కూడా మాట్లాడుతున్నది ఏంటంటే ఎక్కడెక్కడ లోపాలు జరుగుతున్నాయో, ఎక్కడెక్కడ సరిదిద్దుకోవాలో అవి వాటి గురించి మాట్లాడుతున్నాం. కానీ ఏదో రాజకీయం చేసి సవాల్ మీద పేలాలు ఏరుకున్నట్టు ఆ రకంగా ఎప్పుడు అటువంటి నీచమైనటువంటి రాజకీయం జగన్మోహన్ రెడ్డి చేశాడు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ చేయలేదు. ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలకు ఇంకా ఏ రకంగా ఇవాళ మేము హోప్ అండ్ హెల్ప్ క్యాంపెయిన్ SOS TDP ట్విట్టర్లో మేము ఇవన్నీ ఎందుకు పెట్టామండి? ఇవాళ ఎంతో మందికి ఇంటికి మేము ఆక్సిజన్ సిలిండర్లు పంపిస్తున్నాం. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డాక్టర్స్ వాళ్ళ దగ్గర తీసుకెళ్తా ఉన్నాం. మందులు పంపిణీ చేస్తూ ఉన్నాం. వెంటిలేటర్ బెడ్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. వీఆర్ డూయింగ్ సో మచ్ బై మేము ఆ రోజున ఉత్తరాఖండ్, ఆ రోజున చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాఖండ్ యాజ్ అన్ అపోజిషన్ లీడర్ హీ వెంట్ టు ఉత్తరాఖండ్. చార్ధామ్ యాత్రలో చిక్కుకున్నటువంటి తెలుగు వారిని ఒక ప్రతిపక్ష నాయకుడిగా వెళ్ళి స్పెషల్ ఫ్లైట్లు పెట్టి తీసుకొచ్చినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. ఆ రకమైనటువంటి పని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా చేశాడా? అంత ఎందుకంటే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. వీళ్ళు ఊరికి ఒక ప్యాలెస్ కట్టుకున్నారు. బెంగళూరులో ఒక ప్యాలెస్, ఇడుపులపాయలో ప్యాలెస్, హైదరాబాద్లో ప్యాలెస్, తాడేపల్లి ప్యాలెస్. వీళ్ళు తన తండ్రి పేరు మీద అనుకుందామండి, రాజశేఖర రెడ్డి పేరు మీద, ఇదిగో నేను ఒక హాస్పిటల్ కట్టా, ఇంతమందికి నేను సేవ చేస్తున్నాను చెప్పమని చూపించమనండి. నువ్వు ఊరికి ఒక ప్యాలెస్ కట్టుకునే బదులు ఒక 4 ఓళ్లలో నువ్వు దోచుకున్న డబ్బుతో 4 హాస్పిటల్ కట్టొచ్చు కదా? దానికి మనసు రాదా ఈ ముఖ్యమంత్రికి? నీ దగ్గర డబ్బులు లేక వేల కోట్ల రూపాయలు దోచుకున్నావు. కొంతమంది గతంలో ఇండియాలో కొంతమంది ఉన్నారు, దోచుకున్న డబ్బుతో అట్లీస్ట్ కొంత సేవ చేస్తూ ఉంటారు. అట్లీస్ట్ ఏదో వాళ్ళు చేసినటువంటి తప్పుని ఏదో కప్పిపుచ్చుకోవడానికి ఆ ఐడియా కూడా లేదు ఈ మహానుభావుడికి. ఒక్కటంటే ఒక్కటి చూపించానండి, సమ్ సర్వీస్ యాక్టివిటీ. కాబట్టి లేదు వాళ్ళకి. హీఈస్ ఎ ఫ్యాక్షనిస్ట్. ఎంతసేపు దోచుకోవటం, మిగతా వాళ్ళని ఆనగదొక్కటం తప్పితే సేవ చేద్దాం అన్న ఆలోచన ఈ ముఖ్యమంత్రికి లేదు. కాబట్టి సో అట్లా మనం ఆ ఇద్దరిని కనుక బేరీ చేసుకుంటే యూ కెన్ మేక్అవుట్ లాట్ ఆఫ్ డిఫరెన్సెస్. పట్టాభి గారు, మీరు ఇంకొకటి ఏంటంటే లైక్ ఇసుక దగ్గర నుంచి తీసుకోండి. ఇసుక, మద్యము, కల్తీ మద్యము, లేకపోతే సిమెంట్ ధరలు పెరిగాయి, కరెంటు ధరలు పెరిగాయి. చాలా విషయాల్లో మల్టిపుల్ పాకెట్స్లో వ్యతిరేకత అనేది సుస్పష్టంగా చాలా టీవీ ఛానల్స్లో ప్రజలు వ్యక్తపరిచారు. కానీ మీరు ఇందాక చెప్పారు మీకు 6 months టైం కూడా ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు, వచ్చిన వెంటనే అనేక సమస్యలతో ప్రతిపక్ష పార్టీగా మమ్మల్ని బిజీగా పెట్టారని. కానీ ఎక్కడో చూస్తే ఇవన్నిటిని కూడా క్రమబద్ధీకరించి సంఘటితం చేయడంలో తెలుగుదేశం పార్టీ ఎక్కడ పొరపాటు జరిగింది? మేము ఇష్యూస్ వచ్చినప్పుడల్లా మేము మౌనంగా ఉన్నటువంటి సందర్భం అయితే లేదండి. ఎందుకంటే ఇసుక కొరత వచ్చినప్పుడు, ఇసుకను ఆపేసినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు దీక్షలు చేశారు. ఆయనే స్వయంగా ఇసుక దీక్ష చేసినటువంటి సందర్భం కూడా మనం గుర్తు చేసుకోవాలి. ప్రతి జిల్లాలో, మండలంలో కూడా మేము అనేక కార్యక్రమాలు చేసాం. కాబట్టి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా వెనకడుగు వేయలేదు తెలుగుదేశం పార్టీ. కాకపోతే ఇతను జగన్మోహన్ రెడ్డి గురించి ఒకటి మనందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇతని ఆలోచన విధానం కానివ్వండి, ఇతని సైకలాజికల్ కండిషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా మిగతా నాయకుల కంటే చాలా భిన్నం. ఒక ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్లో ఎక్కువగా ఈయన తాత ప్రభావం ఎక్కువ, రాజారెడ్డి ప్రభావం ఎక్కువ. చాలామంది ఆయనకు దగ్గరగా ఉన్న వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. మా కాంగ్రెస్లో ఉన్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి గారు, ఇట్లాంటి వాళ్ళు, ఆ ప్రాంతం నుంచి వచ్చినటువంటి నాయకులు అనేక మంది చెప్తూ ఉంటారు. సో వీళ్ళు ఎంతసేపు ఏంటంటే
తమ కింద ఉన్నటువంటి వారిని బానిసలుగా మార్చుకుని వాళ్ళేదో పెత్తనం చేసేటట్టు, వాళ్ళేదో ఒక రాచరిక వ్యవస్థ నుంచి వచ్చినట్టు, ఆ రకమైనటువంటి భావజాలం. అంటే దోచుకోవటం, ఆ దోచుకున్న డబ్బుతో ఇతరుల నోళ్లు మూయించడం కానివ్వండి, పెత్తనాలు చేయటం కానివ్వండి, బై ఫోర్స్ వాళ్ళని లొంగ తీసుకోవటం కానివ్వండి, ప్రత్యర్థుల్ని లేకుండా చేయటం కానివ్వండి, ఇటువంటి ఆలోచనతో పనిచేసేటటువంటి వ్యక్తులు. జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళు ఏం ఊహిస్తున్నాడంటే, దోచుకున్నంత దోచుకుని ఈ 4 ఏళ్ళు ఫుల్గా ఎన్ని వేల కోట్లు ఇవాళ ఇసుక మీద ఇప్పుడు మొత్తం జయప్రకాష్ పవర్ వెంచర్స్కి కట్టబెట్టేశాడు. దట్ ఈస్ అ బిగ్ స్కామ్. మొత్తం సెంట్రలైజ్డ్. ఇతనిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఇతను ఏది రీటైల్లో డీల్ చేయడండి, అంతా హోల్సేలే. ఈయన ఏదో చిల్లర వ్యవహారం ఏమి ఉండదు ఇతని దగ్గర. ఏదైనా లంసం రావాలి ఈయనకి. కంటైనర్లు దిగితే కానీ ఆ కళ్ళల్లో ఆనందం కనపడదు అన్నమాట ఆయనకి. సో ఇవాళ అందుకని ప్రతిదీ సెంట్రలైజ్ చేస్తూ ఉన్నాడు. ఇసుకని సెంట్రలైజ్ చేశాడు, మద్యాన్ని సెంట్రలైజ్ చేశాడు. ఇవాళ అందుకే నేను ఎప్పుడు అంటా, ఇండియాలో మోస్ట్ పవర్ఫుల్ లిక్కర్ డాన్ ఇస్ జగన్మోహన్ రెడ్డి. సో 3500 షాపులకి యజమాని ఇవాళ జగన్మోహన్ రెడ్డి. ఆయన కావాలనుకున్నటువంటి బ్రాండ్లు అమ్ముతారు, ఆయన ఫిక్స్ చేసినటువంటి ధరకే అమ్ముతారు, అవే ప్రజలు తాగాలి. మొన్న ఎక్సైజ్ బడ్జెట్ చూస్తే ఈ సంవత్సరం దాదాపు 18,000 కోట్లు అంట. ఒక పక్కన మద్య నిషేధం గురించి మాట్లాడతా 2018-19లో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఎక్సైజ్ రెవెన్యూ వాజ్ ఓన్లీ 6,200 crores. 2 yearsలో దాన్ని హీఈస్ టేకింగ్ ఇట్ బియాండ్ 18,000 crores. 3 రెట్లు పెంచేశాడు. ఈయన గారు మద్యం గురించి ఈయన మాట్లాడతాడు. కాబట్టి ఒక పాయింట్ యాడ్ చేయాలి. సారీ కట్ యూ. మీరు మద్య నిషేధం గురించి టీడీపీ చాలా ప్రొయాక్టివ్ గా తీసుకెళ్తుంది, కానీ ఒక చిన్న పాయింట్ మిస్ అవుతున్నారు మీ టీడీపీ వాళ్ళు. ఒకప్పుడు మీ పార్టీలోనే ఉండి ఎక్కడ పడితే అక్కడ మద్యం బాటిల్స్ ని కొబ్బరికాయలా పగలగొట్టిన మీ తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలు, అప్పటి మహిళా అధ్యక్షురాలు ఇప్పుడు ఆయన పక్కనే ఉంది. ఎందుకు మీరు ప్రశ్నించలేకపోతున్నారు ఆవిడ్ని? ఇప్పుడు కొంతమంది నాయకులు తమ స్వార్థం కోసం కానివ్వండి, కొన్ని ప్రలోభాలకు లొంగి కానివ్వండి, లేకపోతే కొంతమందికి భయపడి కానివ్వండి, వాళ్ళు సరెండర్ అయిపోయి వెళ్తా ఉన్నారు. ఇవాళ ఇతను ఏంటంటే ఈయన దగ్గర 2-3 రకాల టెక్నిక్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ముందు ప్రలోభాలకు గురి చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అది డబ్బు ద్వారా కానివ్వండి, పదవుల ద్వారా కానివ్వండి. దానికి లొంగపోతే భయపెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. లేదు అంటే వాళ్ళ ఆర్థిక మూలాలని దెబ్బకొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. సో ఇటువంటి 2-3 టెక్నిక్స్ ఉపయోగించి చాలా మందిని లొంగ తీసుకుంటూ ఉన్నాడు. కాబట్టి చాలా మంది నాయకులు ఏంటంటే వెళ్ళేవాళ్ళు కూడా పూర్తిగా మనస్ఫూర్తిగా ఏదో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని చూసో, ఆయనలో ఉన్నటువంటి మంచి లక్షణాలను చూసో వెళ్ళేవాళ్ళ కంటే వాళ్ళ ఆర్థిక మూలాలు కాపాడుకోవటానికి, వాళ్ళ ప్రాణానికి హాని ఉంది కాబట్టి వాళ్ళు రక్షించుకోవటానికి, లేదంటే ఇట్లాంటి కారణాలతో ఎక్కువ మంది వెళ్తూ ఉన్నారు. ఇవాళ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏం చెప్పాడు? నేను దశల వారీ మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తా, నేను మద్యానికి బానిసలు కాకుండా మిమ్మల్ని అందరినీ కాపాడుతానని చెప్పినటువంటి వ్యక్తి ఇవాళ తెల్లవారుజామున 6 గంటలకే మద్యం షాపులు ఓపెన్ చేస్తా ఉన్నారు. మీరు అది అండర్లైన్ చేసుకోండి. ఇవాళ 6 to 12 కర్ఫ్యూని రిలాక్స్ చేస్తున్నా అని చెప్పి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అన్నిటికంటే ముందుగా ఓపెన్ అయ్యేది వైన్ షాపే. మీకు వైన్ షాప్ తర్వాత ఏదైనా. మీరెందుకు రోజా గారిని గుర్తు చేయలేకపోతున్నారు? అమ్మ రోజమ్మ, మా పార్టీలో ఉన్నప్పుడు ఇలాగే మద్యానికి వ్యతిరేకంగా ఎన్నో కొన్ని వందల వేల బాటిల్ పగలగొట్టావని చెప్పి మీరెందుకు గుర్తు చేయలేకపోతున్నారు? ఇప్పుడు ఆవిడికి ఒకసారి కాదు, 2 సార్లు కాదు, అనేక సార్లు అనేక రకాలుగా. ఇప్పుడు ఏంటంటే వీళ్ళ ఈ జగన్మోహన్ రెడ్డి గారి బ్యాచ్ లో ఉన్నటువంటి ఇంకొక, అది ఒక రకంగా గొప్ప క్వాలిటీ అనుకోలేదు అంటాం చూసారా, దున్నపోతు మీద వర్షం పడినట్టే అని. ఏదో అది వర్షం పెట్టి ఇలా ఇదిలిచ్చుకుని వెళ్ళిపోతా ఉంటుంది. వీళ్ళని మీరు ఎన్నైనా అనండి, ఎన్ని మాటలైనా అనండి, వాళ్ళు అసలు దానికి సమాధానం కూడా చెప్పరు. ఏదో బురదలో పొరలాడి ఏదో దున్నపోతు ఇదిలిచ్చుకున్నట్టు ఇలా ఇదిలిచ్చుకుని వెళ్ళిపోతా ఉంటారు. వాళ్ళ ముఖ్యమంత్రి కూడా ఇప్పుడు అంత ఎందుకండి? నేను ఎన్నిసార్లు ఆధారాలతో సహా ఎన్ని బయట పెట్టినా ఒక్కదానికైనా సమాధానం చెప్పారా వీళ్ళు? ఒక్కదానికి రియాక్ట్ అవ్వరు. ఎందుకంటే వాళ్ళు ఇది ఒక కొత్త పద్ధతి అనమాట. అంటే దేనికి రియాక్ట్ కాకుండా మనం దేనికి సమాధానం చెప్పకపోతే కొన్ని రోజులకి ప్రజలు మర్చిపోతారు. ఇది ఒక కొత్త విధానం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మేము గవర్నమెంట్లో ఉన్నప్పుడు చిన్న స్క్రోలింగ్ వస్తేనే చంద్రబాబు నాయుడు గారు 10 రకాల సమాధానాలు చెప్పేవాళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్ అదే పట్టాభి గారు, అదే తెలుగుదేశం దెబ్బ కొట్టిందేమో అనుకోవచ్చుగా మనం. దేనికంటే పోలీస్ స్టేషన్ తగలబడింది, అమరావతిలో పొలాలు తగలబెట్టారు, పట్టిసీమలో కాలువ గండి కొట్టారు, సెక్రటేరియట్ లో వాటర్ పైపులు కోసారు, బెజవాడలో లిక్కర్ షాప్ కేసులు, రెడ్ శాండల్ కేసెస్ ఇన్ చిత్తూరు, అలాగే బెట్టింగ్ ర్యాకెట్స్ ఇన్ నెల్లూరు. ఇలా ఒకటి కాదు సార్, జిల్లాకు ఒకటి చొప్పున తీసుకుంటే మీరు అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో మీకు అనేక అవకాశాలు వచ్చినప్పటికీ కూడా
మీరు వాళ్ళని యు లెట్ లూస్ దెమ్ అండ్ వాళ్ళు మీ మీద ఏదన్నా చిన్న అలిగేషన్ చేస్తే మీ మీ నాయకులు వచ్చి గంటల గంటల ప్రెస్ మీట్లు పెట్టి ప్రజల ముందు చులకనైపోయారని మీరు అనుకోవట్లేదా? అంటే బ్యాక్ ఫైర్ అవ్వలేదా మనకి? ఒక రకంగా మీరు చెప్పిన దానిలో కూడా వాస్తవం ఉందండి. చంద్రబాబు నాయుడు గారు అంటే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని అనుకోండి ఇద్దరికి కూడా. ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి ఈ రెండే మెయిన్ ఎజెండాస్ కింద పెట్టుకుని పనిచేసేటటువంటి పార్టీ. పొలిటికల్గా మనం ప్రత్యర్థుల్ని ఏ రకంగా వాళ్ళని బదనాం చేద్దాం, వాడిని ఏ రకంగా పలసం చేద్దాం, వాడిని ఏ రకంగా అణిచివేద్దాం. ఇవాళ మేము అనుకుంటే భారతీయ సిమెంట్స్ని ముయించడం ఎంతసేపు అండి? గంటలో ముయించవచ్చు భారతీయ సిమెంట్స్ని. సాక్షి పేపరే లేకుండా చేయొచ్చు, సాక్షి ఛానల్ని అసలు ఆంధ్రప్రదేశ్లో లేకుండా చేయగలిగే పరిస్థితి మా దగ్గర ఉంది. మాకు లేవు, మా చేతిలో లేదు ఆ రోజున. సిఐడి లేదా, ఏసీబీ లేదా, పోలీస్ వ్యవస్థ లేదా, ఏం లేదు మా చేతిలో ఆ రోజున. మేము చేయాలనుకుంటే ఎంతసేపు? కానీ మాకు అటువంటి భావజాలం లేదు, మా నాయకుడికి అటువంటి భావజాలం లేదు. ఎంతసేపు రాష్ట్ర విభజన జరిగింది, ఒక రాజధాని కూడా లేదు మన రాష్ట్రానికి. మన బిడ్డల భవిష్యత్తు ఏంటి, మన రాష్ట్ర భవిష్యత్తు ఏంటి, మనం ఏ రకంగా రాష్ట్రాన్ని మళ్ళీ నిలబెడదాం, ఈ ఆలోచన తప్పితే ఏ రకంగా పోలవరాన్ని తొందరగా పూర్తి చేద్దాం, ఏ రకంగా రైతులకి సకాలంలో నీళ్లు అందిద్దాం, ఎప్పుడు పట్టిసీమ పూర్తి చేద్దాం, లేకపోతే ఎప్పుడు అమరావతి రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేద్దాం, ఎప్పుడు ఇంకా ఉద్యోగాలను కల్పిద్దాం, లేకపోతే ఎప్పుడు సౌత్ కొరియా వెళ్దాం, కొరియాలో అక్కడి నుంచి కియావాని తీసుకొద్దాం, లేకపోతే జపాన్ వెళ్ళి ఇంకెవరిని తీసుకొద్దాం, లేకపోతే దావోస్లో ఇంకెవరిని కన్విన్స్ చేసి ఇంకా పెట్టుబడులు ఏదో ఏ విధంగా తీసుకొద్దాం, లేకపోతే నెక్స్ట్ ఇయర్ విశాఖపట్నంలో పార్ట్నర్షిప్ సమిట్ ఏ విధంగా పెడదామా, ఈ ఆలోచనలు తప్పితే చంద్రబాబు నాయుడు గారికి 5 సంవత్సరాల కాలంలో వేరే ఆలోచన లేదండి. మేము ఒక రకంగా అది మేము రాజకీయం చేయలే, అది ఒక రకంగా మేము చేసిన తప్పే. మేము 5 సంవత్సరాలు రాజకీయం చేయలేదు సార్. రాజకీయం చేయటం కూడా అవసరం. ఇప్పుడు అదే మేము కూడా రియలైజ్ అయ్యాం. అభివృద్ధి, సంక్షేమం, ప్రజల గురించి ఆలోచించడం వీటన్నిటితో పాటు యాజ్ ఎ పొలిటికల్ పార్టీ మేము కూడా రాజకీయం చేయాలా. ఇప్పుడు ఇటువంటి దుర్మార్గులు, రాక్షసులతో పోరాటం చేస్తున్నప్పుడు కొంత సమయాన్ని రాజకీయానికి కూడా వినియోగించాలా, కొంత సమయాన్ని వాళ్ళ నోళ్ళు మూయించడానికి కూడా వినియోగించాలి. ఆ పని చేయలా. దట్ ఈస్ వన్ మిస్టేక్ విచ్ వీ హవ్ డన్. ఎంతసేపు ధర్మం 4 పాదాల మీద నడవాలి, మనం ధర్మబద్ధంగా ఉండాలి, ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలి, మంచి పేరు తెచ్చుకుని ఆ రకంగా ప్రజల మనసులను గెలవాలి, ఇదే లైన్లో ఆలోచించాం. కానీ ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడికి ఆ ఫార్ములా పనిచేస్తారు. అది మేము రియలైజ్ అయ్యాం. రేపు డెఫినెట్ గా మేము రేపు అధికారంలోకి వస్తాం, దానిలో నో డౌట్ అబౌట్ ఇట్. ఈయన గారు ఎక్కువ రోజులు ఇంకా ప్రజల్ని భయపెట్టి వాళ్ళ నోళ్ళు మేయించలేడు. ఇవాళ ఏదో భయపెట్టేదో స్థానిక సంస్థల ఎన్నికల్లో వీటిలో ఓట్లు వేయించుకుంటా ఉన్నాడు. ఏదో నీకు పెన్షన్ కట్ చేస్తాను, నీకు రేషన్ కట్ చేస్తాను, నీకు ఇల్లు రాకుండా చేస్తానని ఆ వాలంటీర్లను అడ్డం పెట్టుకుని ఇప్పుడు ఏదో ఓట్లు వేయించుకుంటున్నాడు. కానీ జనరల్ ఎలక్షన్లో అటువంటి పరిస్థితి ఉండదు. రేపు తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాం అండి, ప్రజలు ఎప్పుడు కూడా ఎల్లకాలం భయంతో బ్రతకాలని కోరుకోరు ఎవరు కూడా. మీరు 10 లక్షల రూపాయలు ఇస్తానన్నా ప్రతినిత్యం భయపడుతూ బ్రతకమంటే ఎవడు బ్రతకడు. కాబట్టి డెఫినెట్లీ విల్ కమ్ బ్యాక్ టు పవర్. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మేమేదో వీళ్ళలాగా తప్పుడు కేసులు పెట్టి తెగబడతామని నేనైతే ఏం చెప్పట్లేదు, ఏదో వాళ్ళపైన దాడులు చేస్తామని నేనైతే చెప్పట్లేదు. కానీ తప్పనిసరిగా వాళ్ళు నోళ్లు ముయించే విధంగా అయితే మేము వ్యవహరిస్తాం. ధర్మబద్ధంగా, చట్టబద్ధంగా ఏం చేయాలో అది చేస్తాం. వదిలిపెట్టే ప్రసక్తే లేదండి. మేమేదో ఊరుకునే అనట్లా లోకేష్ గారు కానీ వడ్డీతో సహా చెల్లిస్తామని. తప్పనిసరిగా చెల్లిస్తాం. బట్ న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా, మీలాగా రౌడీజం చేసి కాదు, తప్పుడు కేసులు పెట్టి కాదు. మీ పైన తప్పుడు కేసులు పెట్టాల్సిన అవసరమే లేదు అసలు. మీ ప్రతి ఒక్కడు కూడా ఇప్పటికే చిట్టా ఎంత ఉందో మా దగ్గర. ఎవడెవడు ఎన్ని తప్పులు చేశాడో, ఎవడెవడు ఎంత మింగేశాడో, ఏమేమి స్కాములు చేశారో ఆ చిట్టా అంతా రెడీగా ఉంది. రేపు ఆ చిట్టా ఒకటి ముందు పెట్టుకుంటే చాలు, మీ పైన ఏ తప్పుడు కేసు పెట్టక్కర్లా. మీరు 2 సంవత్సరాల నుంచి ఎత్తికారు ఇప్పటి వరకు ఏమి 6 లక్షల కోట్లు దోచేసుకున్నారని చెప్పారు. ఒక్క పైసా అవినీతి రుజువు చేయగలిగారా? చేతులెత్తేసింది ప్రభుత్వం. చేతులెత్తేసే కదా ఇవాళ తప్పుడు కేసుల విధానంలోకి వచ్చారు. అవినీతిని కక్కిస్తాం, చంద్రబాబు నాయుడు గారు చేత కక్కిస్తాం, ప్రతి రూపాయిని కక్కిస్తాం, చాలా కబుర్లు చెప్పాడు ఈయన. సిట్ వేశారు, సిఐడి ఎంక్వైరీ చేశారు, అధికారులకు సన్మానాలు చేసి ఆఫర్లు ఇచ్చారు, మంత్రులు ఉపసంఘం అన్నారు, సిబిఐ అన్నారు. ఏమైంది సార్? ఏమన్నా కనిపెట్టి ప్రజలకు కూడా అర్థమైపోయింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో రూపాయి అవినీతి జరగలేదు, వీళ్ళు కనిపెట్టగలిగింది కూడా ఏమీ లేదు, ఆయన పైన వేలెత్తి చూపించడానికి ఏమీ లేదన్న విషయం వాళ్ళకి అర్థమైపోయింది. కానీ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అలా కాదు. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేయాలో అది చేస్తాం న్యాయబద్ధంగా. అంటే మీరు ఇందాక ఒక పాయింట్ చెప్పారు పట్టాభి గారు, ఏంటంటే మేము ఇదివరకు పూర్తిగా డెవలప్మెంట్ సెంట్రిక్ గానే ఉండి పొలిటిక్స్ చేయలేదు అని. బట్ ఆ డెవలప్మెంట్ సెంట్రిక్ గా ఉన్న ఫేజ్ లోనే పక్క రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారికి జరిగిన ఇన్సిడెంట్ గమనిస్తే ఆయన రాజకీయం చేద్దాం అనుకుని ఇరుక్కుపోయాడు అక్కడ. సేమ్ అదే సిమిలర్లీ మీరు ఇక్కడ మన రాష్ట్రంలో చూసుకుంటే 2019కి ముందు అనేక మంది తెలుగుదేశం
నాయకులను పీకే టీం వాళ్ళు వచ్చి ఆఫ్లైన్లో కలిసి రకరకాల సంభాషణలు జరిపినప్పటికీ కూడా మీరు అధికారంలో ఉండి కూడా అప్పుడు మేల్కొనలేదు. ఇప్పుడు మళ్ళా మీరు లేదు ఈసారి మళ్ళీ అధికారం వచ్చాక మేము ఇదివరకు లాగా ఉండడం అని చెప్తే హౌ వుడ్ యూ గివ్ కాన్ఫిడెన్స్ టు యువర్ సార్ క్యాడర్? ఇప్పుడు నేను చెప్పాను కదండి, 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి దానిపైనే పూర్తి సమయాన్ని వెచ్చించారు. కానీ పార్టీ పైన ఆయన అంతటికి ఆయనే చెప్పారు, నేను పార్టీ పైన పెద్దగా సమయం పెట్టలేదు, పార్టీ ఆర్గనైజేషన్ పైన దృష్టి పెట్టలేదు అని చంద్రబాబు నాయుడు గారే స్వయంగా చెప్పారు. అది ఒక పొరపాటు మేము చేసింది. మేము ఇప్పుడు గతంలో పార్టీ ఆఫీసులో కూడా కొంత సమయాన్ని గడిపే పరిస్థితి ఉండేది చంద్రబాబు నాయుడు గారు, కానీ లాస్ట్ 5 years అది జరగల. దానివల్ల ఆర్గనైజేషన్ మీద కూడా పట్టు లేకుండా పోయింది. అసలు ఏ మూల ఎవడు ఏం చేస్తున్నాడు, ఏం జరుగుతుంది. ఇప్పుడు లోకేష్ గారు ఆయన మంత్రిగా, ఆయన పంచాయతీరాజు, గ్రామాల అభివృద్ధి, ఐటీ శాఖ మంత్రిగా, కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్ ఆయన బిజీగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు పనుల్లో ఉన్నారు. మరి పార్టీ ఏంటి? అదే మేము చేసిన తప్పు. మేము కనీసం అనుబంధ విభాగాలు కూడా కమిటీలు వేసుకోలేకపోయాం. కొన్ని ఓపెన్గా మాట్లాడుకోవాలి. ఇప్పుడు తెలుగు యువతకి కమిటీ లేదు, తెలుగు మహిళా కమిటీ లేదు, ఎస్సీసీఎల్ కమిటీ లేదు, బీసీసీఎల్ కమిటీ లేదు, దేనికి కమిటీ లేదు 5 ఏళ్ళు. మరి కమిటీలు లేకుండా, ఆర్గనైజేషన్ సెటప్ లేకుండా పార్టీ ఎలా పనిచేస్తుంది? సో వీ మేడ్ ఎ మిస్టేక్. ఇప్పుడు ఆర్గనైజేషన్ పటిష్టపరిచిన ప్రయత్నాలు ఇప్పుడు ఆల్రెడీ ప్రారంభమై చాలా వరకు చేసాం. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీకి కూడా తగినంత సమయాన్ని కేటాయిస్తారు చంద్రబాబు నాయుడు. లోకేష్ గారు మరీ ముఖ్యంగా హీ హాస్ బికమ్ వెరీ ప్రోయాక్టివ్, చాలా డైనమిక్గా ఉంటున్నారు లోకేష్ గారు. కాబట్టి లోకేష్ గారు కూడా ఎక్కువ సమయాన్ని పార్టీకి, మాలాంటి లీడర్స్ మేమందరం కూడా ఇప్పుడంటే లాస్ట్ టర్మ్లో మేము ఇంకా కొంచెం గ్రోత్ స్టేజ్లో, బడ్డింగ్ స్టేజ్లో ఉన్నాం. బట్ నౌ వీ హ్యావ్ ఎక్వైర్డ్ సమ్ ఎక్స్పీరియన్స్, వీ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ అవర్ సెల్ఫ్. సో తప్పనిసరిగా ఇప్పుడు మాలాంటి యూత్ యంగ్ లీడర్స్ అనేక మంది, ఇప్పుడు నేను కానివ్వండి, లేకపోతే మా రామ్మోహన్ నాయుడు గారు కానివ్వండి, లేదంటే ఇప్పుడు ఎస్సీసీఎల్లో మా ఎంఎస్ రాజ్ అని, లేకపోతే మా టిఎన్ఎస్ ప్రణవ్ అని, లేదంటే టిఎన్టీయూసీ రఘురామరాజు అని, ఇక్కడ చాలా మంది, లేకపోతే శ్రీరామ్, ఇట్లా ఎంతో మంది, పరిటాల శ్రీరామ్, అదేవిధంగా మా చిన్నబాబు తెలుగు యువత, ఇట్లా సో మెనీ యంగ్ లీడర్స్, లేకపోతే ఇంకా అనేక మంది ఉన్నారు, చెప్పుకుంటూ పోతే చాలా పేర్లు ఉన్నాయి. సో ఇటువంటి వారందరూ కూడా ఇప్పుడిప్పుడే అంటే నెక్స్ట్ 40 yearsకి లీడర్షిప్ డెవలప్ చేసే పనిలో కూడా ఉన్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు. అంటే పార్టీ పెట్టిన 40 సంవత్సరాల వరకు ఒక లీడర్షిప్ మీద నడిచింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో 40 years నడిపించడానికి లీడర్షిప్ని గ్రూమ్ చేసే పరిస్థితి వాళ్ళు ఉంది. కాబట్టి సో నెక్స్ట్ రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆల్ దీస్ యంగ్ లీడర్స్ ఇంక్లూడింగ్ మీ, మేము పూర్తిగా ఈ అభివృద్ధి, సంక్షేమం వీటితో పాటు రాజకీయం కూడా చేస్తాం. కాబట్టి ఇలాంటి నీచమైన రాజకీయం కాదు, ఏ విధంగా పద్ధతి ప్రకారం ఏ రకంగా రాజకీయం చేయాలో చేస్తాం. జగన్మోహన్ రెడ్డిని నోరెత్తనివ్వకుండా చేస్తాం. ఏదో గతంలో లాగా ఏదో నేను రోడ్డు మీదకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కాల్చి చంపండి, కాలర్ పట్టుకుని ఏడవండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తప్పనిసరిగా దానికి తగ్గ ప్రతిక్రియ కూడా ఉంటుంది. కాబట్టి ఆయన ఏమి ఊరికనే తేలిగ్గా తీసుకుంటే ఇప్పుడు మేము ఈ 2 సంవత్సరాలు, ఇప్పుడు లేకపోతే ఇంకో 3 సంవత్సరాలు ఇంత ఫేస్ చేసిన తర్వాత ఇంకా మేము ఆయనే మమ్మల్ని రాటు దేలేలాగా చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఒక రకంగా మేము థ్యాంక్స్ చెప్పాలి జగన్మోహన్ రెడ్డికి. హీఈస్ యాక్చువల్లీ మేకింగ్ అ స్ట్రాంగ్. నిజంగా జగన్మోహన్ రెడ్డి కనుక లేకపోతే మేము ఇంత బలంగా తయారై ఉండగలిగే వాళ్ళం ఏం కాదేమో. నేను ఇంత గట్టిగా రాత్రింబావుళ్ళు నేను సబ్జెక్ట్ స్టడీ చేసేవాడిని కాదేమో జగన్మోహన్ రెడ్డిని తప్పులు చేయకపోతే. సో హీఈస్ గ్రూమింగ్ అస్ ఇండైరెక్ట్లీ, హీఈస్ మేకింగ్ అస్ స్ట్రాంగ్, హీఈస్ మేకింగ్ అస్ స్టడీ అబౌట్ వేరియస్ ఇష్యూస్, హీఈస్ మేకింగ్ అస్ క్లోజ్ టు పీపుల్. సో ఐ థ్యాంక్ యూ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. ఇండైరెక్ట్లీ ఐ షుడ్ థ్యాంక్ యూ. ఏ గవర్నమెంట్లో ఉన్నా ఒక పార్టీకి నాయకులు ఒక ప్రత్యక్షంగా ఉంటారు, వారికి బ్యాక్ బోన్ కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తుంటారు. కానీ కనిపించినట్టుగా ప్రభుత్వాధికారులు కూడా కొంత కనెక్షన్స్ ఉంటాయి. మీకు ఇఫ్ యూ సీ ఏ పొలిటికల్ పార్టీని తీసుకున్నా కూడా మీరు అధికారంలో ఉన్నప్పుడే తీసుకోండి, ఒక వనజాక్షి గారిని తీసుకోండి, లేకపోతే ఒక రమణ దీక్షితులను తీసుకోండి, లేదా ఒక ఐవైఆర్ కృష్ణారావు, ఇలాగ వీరందరూ అప్పటి అపోజిషన్ పార్టీకి ఫేవర్గానే పనిచేశారు. ఇప్పుడు వారందరూ ఎక్కడ ఉన్నారో అందరికీ తెలుసు. మీరు ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది అపోజిషన్లోకి వచ్చి, సరే కేసులకు భయపడో ఏదైనా వాడు బయటికి రాకపోయినా కూడా వర్చువల్గా కూడా అసలు ఎక్కడ మీకు వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ హెల్ప్ యు ఆర్ గెటింగ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఎంప్లాయీస్? అంటే ఇది మంచి క్వశ్చన్ మీరు అడిగారు. యాక్చువల్గా ఆఫీషియల్స్ కొల్యూడింగ్ విత్ పొలిటికల్ పార్టీస్ ఏదైతే ఉందో ఇది ఒక రకంగా అంత మంచి సంస్కృతి కూడా కాదు.
అంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధికారులతో కలిసి పనిచేయాలి, బ్యూరోక్రసీతో కలిసి పనిచేయాలి. అది తప్పని పరిస్థితి. ఆ రకంగానే దే షుడ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. బట్ అపోజిషన్లో ఉన్నప్పుడు ఓకే, ఐ మీన్ బీయింగ్ అన్ అపోజిషన్ లీడర్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా సమాచారాన్ని కోరొచ్చు, అధికారికంగా వాళ్ళు ఏదన్నా మాకు సమాచారాన్ని ఇవ్వచ్చు, ఇవ్వాలి కూడా. బట్ అట్లా కాకుండా బ్యాక్ డోర్లో మీరు మాకేదో సహకరించండి, రేపు మేమేదో అధికారంలోకి వస్తే మీకేదో మేము చేస్తాము, ఈ రకంగా ఒక వర్గాన్ని క్రియేట్ చేసుకోవటం బ్యూరోక్రసీలో అనేది ఇట్ ఈస్ నాట్ అదొక మంచి సాంప్రదాయం కాదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆ రకంగా అసోసియేట్ అయ్యి జైలు పాలైనటువంటి అధికారులు మనం ఎంతోమందిని చూసాం గతంలో. శ్రీలక్ష్మి గారు కానీ, తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ గారి నుండి అనేక మంది అట్లా అసోసియేట్ అయ్యి అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాబట్టి ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా పూర్తిగా సరెండర్ అయిపోతే చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనం చూడండి, సిఐడి చీఫ్ సునీల్ గారి పరిస్థితి ఏంటి? వాళ్ళ అడిషనల్ డీజీ సునీల్ గారు వాళ్ళు ఎటువంటి పరిస్థితులు ఇరుక్కున్నారు? ఆయన ఇవాళ ఏదో సినిమాలో డైలాగ్ ఏదో బావ కళ్ళలో ఆనందం చూడాలని చెప్పి, ఈయనేదో ఎవరి కళ్ళలోనే ఆనందం చూడాలని చెప్పి సిఐడి ఆఫీస్లో చేయకూడని పనులన్నీ చేశాడు ఈయన. ఇప్పుడు ఏమైంది? అది ప్రూవ్ అయింది కదా, ప్రూవ్ అయింది. సుప్రీంకోర్టు రేపు సిబిఐ ఎంక్వైరీకి కూడా పిటిషన్ వస్తూ ఉంది హీరింగ్కి. రేపు సిబిఐ ఎంక్వైరీ వేస్తే ఇవన్నీ వాస్తవాలన్నీ బయటకు వస్తాయి కదా. అప్పుడు సునీల్ గారి పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆయనకి ఇఫ్ హీ రియలీ హ్యాస్ సమ్ పొలిటికల్ అంబిషన్స్, తప్పులేదు. ఇప్పుడు బ్యూరోక్రసీలో ఉన్నాళ్ళు, ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ వన్స్ హీ వాజ్ అన్ ఐఆర్ఎస్ ఆఫీసర్, ఆయన రిజైన్ చేసి నౌ ఈజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్. అట్లా ఆయనకు కూడా అటువంటి అంబిషన్ ఉంటే రిజైన్ చేసి రావచ్చు. ఆయన రిజైన్ చేసేసి వైసీపీలో జాయిన్ అయ్యి ఆయన పార్టీ పరంగా పనిచేయమనండి, ఎవరికి ఇబ్బంది లేదు కదా. కానీ మీరు ఒక అధికారిగా you're under an oath as an IPS officer or as an IAS officer, you're under an oath. మీరు ప్రజల సంక్షేమం కోసం, ప్రజల కోసం పనిచేయాలి. కానీ ప్రభుత్వానికి అంటే వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి ప్రతి దానిలో కూడా సహకరించొద్దనో, మాట వినొద్దనో మేము చెప్పట్లా. అది ఎంతవరకు దానిలో ఏదైనా ప్రజా సంక్షేమం ఉంటేనో లేకపోతే ఇంకోటి మంచి జరుగుతుందో మీరు వర్క్ చేయాలి, తప్పదు, ఆదేశాలు తీసుకోవాలి. కానీ వాళ్ళు పొలిటికల్ అంబిషన్స్ కోసం మిమ్మల్ని పావులుగా చేసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటే, మీరు వాళ్ళ చేతుల్లో పావులుగా మారిపోతే, ఏదో ఒక మంచి పోస్టింగ్ కోసమో లేదంటే ఇంకొక రకమైన లబ్ధి పొందడం కోసం చేస్తే వాళ్ళే దెబ్బతింటారు. తెలుగుదేశం పార్టీ ఏ రోజు కూడా బ్యూరోక్రాట్స్ని ఆ రకంగా ఉపయోగించుకోలేదు. మేము ఆ రకంగా వాళ్ళని ఉపయోగించుకుని ఏదో చేయాలని మేము ఏ రోజు ఆలోచించలేదు. మీరు ఇప్పుడు మొన్న 5 yearsే కాదు, గతంలో కూడా చూడండి, బ్యూరోక్రాట్స్ చేత పని చేయించేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు. అందరికంటే ఎక్కువ పని చేయించేవాళ్ళు. దేనికోసం పని చేయించేవాళ్ళు? స్టేట్ కోసం పని చేయించేవాళ్ళు, ప్రజల కోసం పని చేయించేవాళ్ళు. అది కూడా ఒక కక్ష కొంతమందికి ఉంటుంది. ఈయనేంటండి మన చేత ఇంతసేపు పని చేయిస్తున్నాడు, ఇంత ఇంత ఎక్కువ పని చేయాలా మేము అని కొంతమంది అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు గతంలో ప్రజల వద్దకు పాలన, అసలు ఒక జన్మభూమి కార్యక్రమం అధికారుల్ని ప్రజల వద్దకు తీసుకెళ్ళింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారే కదా. అసలు అంతకుముందు ఒక ఐఏఎస్ని, కలెక్టర్ని కలవాలంటే ఏదో తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నట్టు ఉండేది ఒక కలెక్టర్ దర్శనం చేసుకోవాలంటే. ఇవాళ అటువంటి కలెక్టర్ని తీసుకొచ్చి ప్రజల ముందు నుంచోబెట్టారు చంద్రబాబు నాయుడు గారు. సో అట్లా వాళ్ళు దగ్గర చేశారు బ్యూరోక్రసీని. కాకపోతే వాళ్ళ దురదృష్టం, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో కానీ ఇప్పుడు కానీ వాళ్ళ సొంత పనులు చేయించడానికి వాళ్ళు కోటరీగా ఏర్పాటు చేసుకుని వాళ్ళ అవినీతి కోసం వాళ్ళు సంతకాలు పెట్టమన్న చోటలో పట్టి వాళ్ళ ప్రాజెక్టులను ఆమోదించి ప్రతిపక్ష పార్టీలు గొంతు నొక్కడం కోసం వాళ్ళు ఉపయోగిస్తూ ఉన్నారు. అటువంటి పని మేము ఎప్పుడు చేయలేదు, భవిష్యత్తులో కూడా చెయ్యం. అటువంటి అధికారులు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళే భవిష్యత్తులో దాని పర్యవసానాలు కూడా అనుభవిస్తారు. ఇఫ్ నాట్ టుడే టుమారో దే హ్యావ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్. కాబట్టి ఆ రకంగా మేము అధికారులు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు దయచేసి ఇవాళ ఐపీఎస్కి ప్యారలల్గా నేను అదే చెప్తూ ఉంటే, ఇప్పుడు జేపీఎస్ జగన్ పర్సనల్ సర్వీస్ అయిపోయింది. ఐపీఎస్లో కొంతమంది అధికారులు జేపీఎస్ క్యాడర్లో జాయిన్ అయిపోయారు. సో ఆ జేపీఎస్ క్యాడర్లో ఉన్నటువంటి అధికారులందరికీ చెప్తున్నాం, ఇది తాత్కాలికంగా మీరు కొంత లబ్ధి పొందినా మీరు చాలా ఇబ్బందులు పడతారు భవిష్యత్తులో. కాబట్టి దయచేసి మీరు అటువంటి పని చేయబాకండి, మంచి అధికారులుగా గుర్తింపు తెచ్చుకోండి, ప్రజల కోసం న్యాయం కోసం నిలబడండి. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మిమ్మల్ని ఏ రోజు అకారణంగా మిమ్మల్ని ఏ రోజు ఒక మాట అందో మేము కూడా ఎవరి గురించి అనాల్సిన అవసరం కూడా మాకు లేదు. సార్, ఇప్పుడు అంటే అధికారులు కొంతమంది అధికార పార్టీకి ఫేవర్ చేస్తున్నారు అన్నది ఒక పర్స్పెక్టివ్, ఒక కోణం. అయితే ఇప్పుడు జర్నలిస్టులు, ఎస్పెషల్లీ యూట్యూబ్ జర్నలిస్టులు ఈ మధ్యన ఈ సూడో ఇంటెలెక్చువల్స్ తయారయ్యారు. సో అదే ఒక బలమైన వ్యవస్థగా తయారయ్యి యూట్యూబ్లో, వాట్సాప్లో జనాలు చూసి అదే నిజమని నమ్మే రోజుల్లో మీరు దానికి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎలాగో ఆ పాయింట్ మిస్ అయ్యారు. కానీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా దానికి ఒక బలమైన విరుగుడు
మీరు ఇప్పటివరకు కనిపెట్టలేకపోయారు అంటే ఏం చెప్తారు? అంటే ఇది ఒక రకంగా ప్రమాదకరం అండి. కొంతమంది మేధావుల ముసుగులో, జర్నలిస్టుల ముసుగులో కొంతమందికి అమ్ముడుపోయి ప్రజలకి తప్పుడు సమాచారాన్ని ఇవ్వటం, వాళ్ళని ప్రభావితం చేసే విధంగా వీళ్ళు మాట్లాడటం, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. నేనేం కాదనట్లేదు. ఇది మంచి సిస్టమ్ కాదు ఇది. కాకపోతే దీనికి విరుగుడు ఏం లేదండి. ఇప్పుడు ప్రజలకి ఎప్పుడైతే ప్రజలు ఎప్పుడు కూడానండి, ఇప్పుడు పట్టాభి మాట్లాడే మాటలు బాగున్నాయి కదా అని కొన్ని రోజులు వింటారు. కానీ ఎప్పుడైతే పట్టాభి మాట్లాడే దానిలో నిజం లేదు, కంటెంట్ లేదని ఎప్పుడైతే ఒక ఆలోచనకు వస్తారో, దే విల్ నాట్ లిసన్ టు మీ. సో నేనేదో ఫెరోషియస్గా మాట్లాడతాను, ఆవేశంగా మాట్లాడతాను, అనర్గళంగా మాట్లాడతాను, అది కొంతవరకే ప్లే చేస్తుంది. బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ వెన్ దే ఫైండ్ అవుట్ దట్ దెర్ ఇస్ నో ట్రూత్ బిహైండ్ వాట్ యు స్పీక్, యూ విల్ లూజ్ యువర్ క్రెడిబిలిటీ. సో జనాలు ఎల్లకాలం గొర్రెల్లాగా వాళ్ళని మన వెనకమాల తిప్పుకోలేమండి. ఇవాళ వ్యవస్థలో కూడా ఉన్నారు. ఇవాళ ద గ్రేట్ మిస్టర్ కొమ్మినేని ఇవాళ కూర్చుని పొద్దున్నే చెప్తూ ఉంటాడు, ఇవాళ కొమ్మినేనికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఏంటి? సాక్షిలో ఉన్నారండి. కాకపోతే కొంతమంది ఇప్పుడు న్యూట్రల్ గా వాట్ యు సెడ్ ఇస్ రైట్. కొమ్మినేని డిబేట్స్ లో కూర్చునేటటువంటి కొంతమంది మేధావులు కూడా ఉన్నారు. వాళ్ళే మళ్ళీ యూట్యూబ్ ఛానల్ పెట్టి కూడా మాట్లాడుతూ ఉంటారు. ఏదేదో సర్వేలు కూడా చేసేసాం మేము, వాటి రిజల్ట్స్ ఇట్లా వచ్చేసాయని కూడా మాట్లాడుతూ ఉంటారు. వాటికి విరుగుడు ఒకటే, మనం ఎప్పుడైతే వాళ్ళు మాట్లాడే ప్రతి మాటకి వాస్తవాలతో కూడినటువంటి నిజాలు ప్రజలకు తెలియజేస్తూ ఉంటాము. ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ గురించి చాలా మంది మేధావులు చాలా మాట్లాడారండి. పోలవరం ఒక ఏటీఎం, దానిలో అది దోసేశారు, ఇది దోసేశారు, అసలు పట్టిసీమ ప్రాజెక్ట్ అనవసరం, చంద్రబాబు నాయుడు గారు అంతా నాశనం చేశారు పోలవరం అని. కానీ మేము వాళ్ళ నోళ్లు ముయించగలిగాం, ఎందుకంటే మేము వాస్తవాలు చెప్పాం. పట్టిసీమ ఏ రకంగా ఉపయోగపడింది, ఎలా ఉపయోగపడింది, చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని ఏ దారిలో తీసుకెళ్లారు ముందుకి, మేము వాస్తవాలు. అమరావతి మీద కూడా విషయం కక్కారు. కానీ అమరావతి ప్రతి ఇష్యూలో విరుగుడు ఒకటే అండి, నిజమే విరుగుడు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తారు, ట్రూత్ ఈజ్ యువర్ మోస్ట్ పవర్ఫుల్ వెపన్. మీరు దాన్ని వాడండి, అది ఎటువంటి దాన్నైనా డెసిమేట్ చేసేస్తుంది. సో కాకపోతే ఆ ట్రూత్ని ప్రాపర్గా ప్రజెంట్ చేయగలగాలి మనం. ఇప్పుడు ఒకటండి, నేను అందరికీ కూడా ఒకటి చెప్తుంటే, ఇవాళ నేనేమి ఒక అద్భుతాన్ని నేనేమి సృష్టించట్లేదు, పెద్ద అపర మేధావిని కూడా కాదు. ఇప్పుడు నిజాలన్నీ మన కళ్ళెదురుగుండా కనపడతాయండి. ఎక్కడా కూడా మీరు అవి మనకి ఎక్కడో వెతకాల్సిన పని కూడా లేదు. ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎ మేజ్. అంటే యూ జస్ట్ హ్యావ్ టు కనెక్ట్ ది రైట్ డాట్స్. ప్రతిదీ మీ ముందే ఉంటుంది, ప్రతి ఒక్క వాస్తవం మీ కళ్ళెదురుగుండానే ఉంటుంది. మీరు దానిని చూడగలగాల, చూసి మీరు దాన్ని రైట్ డాట్స్ అన్ని కలిపితే మీకు అప్పుడు స్పష్టమైన పిక్చర్ వస్తుంది. ఆ డాట్స్ని కలపటం అనేదే ఇక్కడ, అది మనం బుర్రబెట్టి కొద్దిగా ఆలోచించాలి. కాబట్టి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఇన్ని స్కామ్స్ నేను బయట పెడితే ఇన్నిటి గురించి మాట్లాడుతున్నానంటే, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఫర్ మీ. నేనేమి వాళ్ళ ఆఫీస్లో దూరి నేనేం కాగితాలు ఏమో దొంగతనం చేయట్లా. ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఫర్ యూ థ్యాంక్స్ టు ది ఇంటర్నెట్. యూ జస్ట్ హ్యావ్ టు స్పెండ్ టైమ్ అండ్ కనెక్ట్ ది రైట్ డాట్స్. శ్రీకాంత్ గారు మీరైనా చూడొచ్చు, సుమంత్ మీరైనా, ఎవడైనా చూడొచ్చు అది. సో మనం ఎప్పుడైతే నిజాల్ని ప్రాపర్ వేలో ప్రజలకి ప్రజెంట్ చేయగలుగుతామో, అప్పుడు ప్రజలు వీళ్ళు చెప్పేటటువంటి మాయమాటల వలలో పడకుండా ఉంటారు. రైట్ సార్. అంటే మీరు ఫ్యాక్ట్స్ గురించి చెప్పారు. ఇందాక కూడా నేను చెప్పాను, ఆంధ్రాలో ఫ్యాక్ట్ ఫైండింగ్లో వన్ ఆఫ్ ద ఐకాన్స్ మీరు. అండ్ మీరు యూ ఆల్వేస్ స్పీక్ విత్ నెంబర్స్. కానీ ఈ వెపన్ ఏదైతే ఉందో మీ దగ్గర ఉన్నది, దాన్ని మీరు మీ ఒక్కళ్ళ దగ్గర ఉంచుకోకుండా మీ పార్టీలో ఉన్న వాళ్ళు, లేకపోతే సోషల్ మీడియా వారియర్స్, వీళ్ళందరికీ ప్రాపగేట్ చేయడం. ముఖ్యంగా మనకి ఇండియాలో ఒక వెపన్ ఆర్టీఐ అనేది. సో దాన్ని ఎట్లా క్లెయిమ్ చేయాలి, లేదంటే కొంతమంది భయపడుతున్నారు, నా పేరు ఇస్తే అటాక్ చేస్తారేమో అని చెప్పి. సో వాళ్ళకి ప్రాక్సీగా మీరు ఉండటం, ఇట్లాంటి సిస్టమ్ ఏర్పరచడం 100% అండి. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్, ఇప్పుడు ఆర్టీఐ కూడా ఆన్లైన్లోనే అప్లై చేయొచ్చు. మొన్న నేను ఐ పర్సనలీ హ్యావ్ అప్లైడ్ సో మెనీ ఆర్టీఐస్. మొన్న శాండ్ విషయంగా కూడా ఎంఎస్టీసీ వాళ్ళు నాకే రిప్లై ఇచ్చారు, మేము టెక్నికల్ గైడ్ లైన్స్ మేము ఫ్రేమ్ చేయలేదు జయప్రకాష్ పవర్ వెంచర్స్ టెండర్లోని, అది బయట పెట్టామంటే ఇప్పుడు ఇంకా 4-5 ఆర్టీఐస్ లైన్లో ఉన్నాయి. సో ఆర్టీఐ ఆన్లైన్ అనే ఒక వెబ్సైట్ ఉంది, దానిలోకి ఎవరైనా అప్లై చేయొచ్చు. యూనో బీయింగ్ సిట్టింగ్ అబ్రాడ్, ఈవెన్ యూ గైస్ కెన్ ఆల్సో ఆస్క్ ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్. దానికి దే జస్ట్ టేక్ 10 రూపీస్. 10 రూపాయలు కడితే ఎవరైనా అప్లై చేయొచ్చు. ఒక 15 రోజుల్లో మీకు సమాధానం కూడా వస్తుంది. చాలా మంది ఉన్నారు. ఇప్పుడు రమేష్ వర్మ అని, హీఈస్ ఎ గ్రేట్ గాయ్. ఆర్టీఐ ద్వారా ఆయన ఇంట్లో కూర్చుని కాకినాడలో చాలా సర్వీస్ చేస్తూ ఉన్నారు. సో మీలాంటి వాళ్ళు అందరూ కూడా మీ మనసులో ఉన్నటువంటి ప్రశ్నలన్నింటినీ కూడా మీరు అడగొచ్చు.
యూ జస్ట్ హ్యావ్ టు థింక్ అండ్ ఆస్క్ ది రైట్ క్వశ్చన్. అంటే మనం ఆన్సర్ సరే ఆ క్వశ్చన్ అడగటమే ఆపుతుంది. మీరు ప్రాపర్ క్వశ్చన్ అడిగితేనే వాడు మీకు దానికి సమాధానం ఇస్తాడు. మీరు క్వశ్చన్ సరిగా అడగకపోతే వాడు మీ మనసులోనే తెలుసుకుని మీకు కావాల్సిన సమాధానం ఇవ్వడు కదా. సో సబ్జెక్ట్ని అవగాహన చేసుకుని మనం ప్రాపర్ వేలో క్వశ్చన్ అడిగితే వస్తాయి. నేను ఒకటే చెప్తా ఉన్నానండి, ఇది పెద్దగా నేను ఒక సెషన్ ఏదో తీసుకుని నేర్పించాల్సిన అవసరం కూడా లేదండి. మీరు జరుగుతున్నటువంటి ఇప్పుడు సపోజ్ ఇసుక ఉంది, ఎందుకు ఈ రకంగా జరుగుతుంది, వీళ్ళు ఏదో ఎంఎస్టీసీ అంటా ఉన్నారు. అసలు వాట్ ఈజ్ ఎంఎస్టీసీ, మెటల్ స్క్రాప్ ట్రేడింగ్ కార్పొరేషన్ అంటే ఏంటి, అసలు దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు చేసే పని ఏంటి, అది తెలుసుకోవాలి. అండ్ యూ హ్యావ్ టు రీడ్ బిట్వీన్ ద లైన్స్, యూ షుడ్ లెర్న్ టు రీడ్ బిట్వీన్ ద లైన్స్. ఇవాళ ఒక ప్రెస్ మీట్ పెద్దిరెడ్డి పెట్టాడంటే ఆయన మాట్లాడుతున్న మాటల్లో వెనుకున్నటువంటి అర్థం ఏంటో మీరు దాన్ని క్యాచ్ చేసే పరిస్థితి మీకు ఉండాలి. ఆయన మాటల్లో నుంచి మీరు చాలా డిరైవ్ చేసుకోవచ్చు. డిరైవ్ చేసుకున్న దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఎవిడెన్సెస్ ఎలా గ్యాదర్ చేయాలి అనేది, అంటే అది చాలా ఫన్ అండ్ ఇట్ ఈస్ నేను ఐ రియలీ ఎంజాయ్ డిగింగ్ ఇన్ టు డీటెయిల్స్. ఇట్స్ జస్ట్ లైక్ క్రైమ్ ఏదో ఇన్వెస్టిగేషన్ ఉంటుంది చూసారా, యూ వాచ్ గుడ్ మూవీస్. మనం ఎంత ఎంజాయ్ చేస్తాం ఒక డిటెక్టివ్ మూవీ. నాకు చాలా ఇప్పుడు ఆ రాఘవన్ కమల్ హాసన్ మూవీ ఉంటుంది చూసారా, ఒకదాని తర్వాత ఒకటి లింక్అప్ చేసుకుంటా. అట్లా వన్స్ ఒక్కొక్కసారి నేను నైట్ 10కి స్టార్ట్ చేస్తే తెల్లారుజాము 4 అయిపోద్ది నాకు తెలియకుండా. అంటే వన్ బై వన్ వన్స్ యూ గెట్ సంథింగ్, దీని వెనకమాల ఏముంది, ఇంకా దీని వెనకమాల ఏముంది. ఇట్ ఈస్ సో మచ్ ఆఫ్ ఫన్. వన్స్ యూ గెట్ అడిక్టెడ్ టు ఇట్, యూ విల్ నాట్ లీవ్ ఇట్. సో అట్లా ప్రతి సబ్జెక్ట్ని ఇఫ్ యూ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఇట్, స్టడీ ఇన్ డీటెయిల్, అండ్ దెన్ అంటే ఇప్పుడు నాకు అర్థమైన సబ్జెక్ట్లో నుంచి ప్రజలకి ప్రజెంట్ చేసే కోణం మీకు తెలియకపోవచ్చు. అంటే మనం బ్రాడర్ పర్స్పెక్టివ్ లో అన్ని యాంగిల్స్ లో కనుక ఒక సబ్జెక్ట్ ని చూస్తే అప్పుడు యుల్ లెర్న్. మీరు అన్నట్టు చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంది, కాకపోతే వాట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ డిడ్ సక్సెస్ఫుల్ ఇస్ క్రియేటింగ్ దట్ ఫియర్ సైకోసిస్. అంటే ఇప్పుడు ఆర్టీఐలో నా నెంబర్ ఇస్తే, నా అడ్రస్ ఇస్తే నన్ను ఎక్కడ టార్గెట్ చేస్తారు అని చెప్పి. సో దానికి ఒక విరుగుడుగా, అంటే వాళ్ళలో కాన్ఫిడెన్స్ కల్పించడం ఒక ఆల్టర్నేటివ్ అయితే, ఇంకొకటి బహుశా అంటే ఓకే మీకున్న క్వైరీ మాకు పంపించండి, మేమే ఆర్టీఐ అప్లై చేస్తామని మీరు ఒక పార్టీగా వ్యవస్థ ఏర్పరచడం. 100% దట్ వీ కెన్ డూ. మీ క్వెరీస్ ఏమన్నా మాకు పంపించండి అని చెప్పి అట్లాంటితోటి మనం పెట్టడం అనేది మంచి ఆలోచనే. రెండోది, పెద్దగా కూడా ఎక్కువగా భయపడాల్సిన అవసరం కూడా లేదండి ఎవరు. ఇప్పుడు వీళ్ళు పెడుతున్నటువంటి సోషల్ మీడియా కేసెస్ అన్నీ కూడా నిలవట్లేదు. మేము గుంటూరులో మన సిబిఎన్ ఆర్మీ వాళ్ళ మీద పెడితే మేము ఫైట్ చేసాం. వీ హ్యావ్ ఎ గుడ్ లీగల్ టీమ్. ఎవరికైనా మేము అసిస్టెన్స్ ఇస్తాం. మ్యాక్సిమం ఏదో కొన్ని ఫ్యూ అవర్స్ మిమ్మల్ని ఏమన్నా డీటెయిన్ చేయగలరేమో కానీ అంతకుమించి ఏమీ చేయలేరు. ఇప్పుడు చాలా కోర్ట్ జడ్జిమెంట్స్ కూడా చాలా స్ట్రాంగ్గా వస్తూ ఉన్నాయి. ఇంకొక 5-6 మంత్స్ తర్వాత అసలు ఆ మాత్రం కూడా ఏమి ఉండదు. అధికారుల్లో కూడా ఒక భయం అనేది మొదలైంది. వాళ్ళు మనం ఒక తప్పుడు నాయకత్వంలో మనం ఉన్నాము, ఇటువంటి తప్పులు చేసుకుంటూ పోతే ఇది మనకే ప్రమాదం అన్న ఆలోచన కూడా అధికారుల్లో మొదలైంది. కాబట్టి వాతావరణం మారుతుంది. కాబట్టి అందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ ఇంటర్వ్యూ వాచ్ చేసే వాళ్ళందరికీ, మీరు దయచేసి ఆ భయంలో నుంచి బయటకు రండి. అంటే భయం అనే ఒక దుప్పటిని పరిచేశాడు జగన్మోహన్ రెడ్డి, భయపెట్టి పరిపాలన చేస్తూ ఉన్నాడు. మీరు ఒక్కసారి ఆ భయాన్ని మైండ్లోంచి తీసేయండి. ఇప్పుడు ఒకటండి, మ్యాక్సిమం ఏం చేయగలడు, మీరు నిజాయితీ పరులైతే, మీరేం తప్పు చేయకపోతే మ్యాక్సిమం మీ గవర్నమెంట్ ఏం చేయగలదు, ఒక తప్పుడు కేసు పెడతారు, ఒక సెక్షన్ ఏదో పెట్టి మీ మీద తప్పుడు కేసు పెడతారు, తీసుకెళ్తారు స్టేషన్కి. ఏం చేస్తారు తీసుకెళ్ళి? ప్రూవ్ చేయగలరా? చేయలేరు కదా. ఇవాళ ఎన్ని మనం చూడలేదు. కొన్ని గంటలు మిమ్మల్ని ఏదైనా చేయగలిగితే డీటెయిన్ చేస్తారు. మీరు దానికేం భయపడక్కర్లేదు. కాబట్టి అంతకుమించి ఏం చేయలేరు. ఇంకోటి, మెంటల్గా మిమ్మల్ని హరాస్ చేస్తారు, ఫోన్లు చేసి బెదిరిస్తారు, లేకపోతే సోషల్ మీడియాలో మెసేజ్లు పెడతారు. యూ ఇగ్నోర్ దెమ్. మీరు అసలు వాటిని పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది? ఇవాళ ఇట్ ఈస్ నాట్ సో ఈజీ. ఇవాళ ప్రతిదానికి కూడా ఇప్పుడు మొన్న నా మీద దాడి చేశారు. దే ఆర్ కాట్. సీసీ ఫుటేజ్లో మొత్తం ప్రపంచాన్ని మొత్తానికి తెలిసింది. ఓకే. కాకపోతే ఇంకొకటి ఏంటంటే, ఇవాళ యూత్లో చాలా మందికి అటువంటి ఆలోచన ఉన్నా కూడా వాళ్ళ కుటుంబాలు కూడా సహకరించట్లా. అది కూడా ఒక డ్రాబ్యాక్. వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీస్ దే ఆర్ పుల్లింగ్ దెమ్ బ్యాక్. సో వాళ్ళందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీ పిల్లల్లో కనుక మంచి భావజాలం ఉండి సమాజానికి ఏదన్నా ఒక మంచి చేయాలన్న ఒక ఆలోచన ఉంటే కనుక దయచేసి వారిని ప్రోత్సహించండి. నేను అందరికీ కూడా చేతులు జోడించి నేను అందరికీ విన్నవించుకుంటున్నా. ముఖ్యంగా పేరెంట్స్కి దయచేసి ప్రోత్సహించండి. అది చాలా అవసరం దేశానికి.
మనం ఆ రకమైనటువంటి బ్రాడర్ పర్స్పెక్టివ్లో మనం ఆలోచించకపోతే మన జీవితాలని మనమే నాశనం చేసుకున్న వాళ్ళం అవుతాం. ఆ రకంగా మీరు ఆ రకమైనటువంటి ప్రోత్సాహాన్ని అందించకపోతే ఇంకా కూడా ఈ అరాచక శక్తులు పెట్టరైపోతే ఇవాళ మా దాకా వచ్చారు, రేపు మీ దాకా వస్తారు. కాబట్టి వీళ్ళని ఆపాలి అంటే ప్రతి ఒక్కళ్ళను కూడా ఆ మార్పు రావాలి. ఎంతసేపు మనం నేను నా కుటుంబం నా ఇల్లు అన్న ఆలోచనల నుంచి కొద్దిగా బయటికి రండి. బయటకు వచ్చి నేను ఏ సొసైటీలో జీవిస్తున్నాను, నా సొసైటీ ఎటువైపు వెళ్తా ఉంది, దీనివల్ల భవిష్యత్తులో నాకు జరిగే నష్టం ఏంటని ఒక్క నిమిషం ఆలోచించండి. ఆలోచించిన రోజున మీలో మార్పు మొదలవుతుంది. కాబట్టి దయచేసి ఆలోచనని ప్రారంభించమని మీ ద్వారా కోరుతా ఉన్నాను. మీ పార్టీకి ఉన్న ఛాలెంజెస్లో ఐపాక్ ఒకటి, జగన్మోహన్ రెడ్డి ఏదైతే థర్డ్ పార్టీ నుంచి హెల్ప్ తీసుకుంటున్నాడో అదొకటి, విలేజ్ వాలంటీర్స్ అని చెప్పి గవర్నమెంట్ సిస్టమే ఒకటి మీకు అగేన్స్ట్గా పనిచేస్తూ ఉంది. నెక్స్ట్ మీడియా అనేది 80% అధికార పార్టీ గుప్పెట్లో ఉందన్నది మనకి కనిపిస్తా ఉన్న సత్యం. అష్టదిగ్బంధనం అంటారు కదా, అట్లా మీరు అన్ని రకాల యాంగిల్స్ నుంచి మీకు ఛాలెంజెస్ ఉన్నాయి. దాన్ని మీరు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు? 100% అండి. వాళ్ళ సరే ఇప్పుడు ఈ ఐపాక్లు లేదా మీడియాని గుప్పెట్లో పెట్టుకోవటాలు ఇవన్నీ చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. బట్ దేనికైనా కూడా ఓ పరిష్కారం అని ఉంటుంది. వాళ్ళ మీడియాని కొంతవరకు వాళ్ళు మేనేజ్ చేస్తూ ఉన్నారు. బట్ వీ స్టిల్ హ్యావ్ ప్లాట్ఫామ్స్. ఇవాళ కొన్ని ఎలక్ట్రానిక్ మీడియాలోనే కాకుండా వీ హ్యావ్ సోషల్ మీడియా విచ్ దే కెనాట్ కంట్రోల్. ఇవాళ సోషల్ మీడియాలో నేను ఒక వీడియో పెట్టకుండా వాళ్ళు ఆపగలరా నన్ను? అది ఒక మెసేజ్ ఇవ్వకుండా నన్ను ఆపగలరా? ఆపలేరు కదా. సో మనకు వీ హ్యావ్ సో మెనీ అదర్ ఆప్షన్స్ టు ఫైట్ విత్. వీఆర్ డెఫినెట్లీ మేము ఇవాళ ఐటీడీపీ అనే ఒక వ్యవస్థను మేము క్రియేట్ చేసాం. గ్రామ స్థాయి వరకు సోషల్ మీడియాలో ఐటీడీపీ అనే ఒక వ్యవస్థ ఉంది. ఇవాళ ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, ఇన్స్టా కానీ అనేక ప్లాట్ఫామ్స్ ద్వారా మేము వాస్తవాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్ళగలుగుతున్నాం. అండ్ థ్యాంక్ఫుల్లీ దెర్ ఆర్ స్టిల్ ఎ ఫ్యూ ఛానల్స్ విచ్ ఆర్ ఫైటింగ్ ఫర్ జస్టిస్, ఫైటింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పీపుల్. TV5 కానీ, ABN కానీ ఇట్లాంటి ఛానల్స్ ఇంకా కూడా గట్టిగా నిలబడుతూ ఉన్నాయి, ప్రజల వాయిస్ని వినిపిస్తూ ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా వీ స్టిల్ హ్యావ్ హోప్. ఈ ఐపాక్లు వీళ్ళందరూ కూడా వన్స్ ప్రజల్లో ఒక మార్పు మొదలైన తర్వాత ఈ ఐపాక్లు ఆ ప్యాక్ ఏ ప్యాక్ ఏం చేయలేదండి. సో ద ఓన్లీ థింగ్ ఈజ్ I feel time had come, for a change in the thought process of the people. So let's hope for the best. మా కోసం ఒక కాంట్రవర్షియల్ టాపిక్, మిమ్మల్ని పార్టీలో బ్యాక్ స్టాప్ చేసింది ఎవరు సార్? ఇందాక మీరు అన్నట్టు మీకు చాలా మంది ట్రై చేశారు అన్నారు కాబట్టి. అంటే నన్ను ఎవరు బ్యాక్ స్టాప్ చేశారని నేను ఎప్పుడు అనుకోవట్లేదు. కాకపోతే ఏమంటే ఏ పార్టీలో అయినా ఇట్ ఈస్ అ కాంపిటేటివ్ ఫీల్డ్ అండి అది. ఇప్పుడు మనం పైకి ఎదగాలన్నప్పుడు యూ హ్యావ్ టు ఫేస్ దీస్ ఛాలెంజెస్. ఇదేమో అబ్నార్మల్ అని నేను అనుకోవట్లా. మీరు ఒక కార్పొరేట్ ఆఫీస్, మీరు ఒక ఐటీ కంపెనీలో వర్క్ చేస్తున్నారు, మిమ్మల్ని వెనక్కి లాగే వాళ్ళు ఉంటారా లేదా? దేనిలో ఒక బిజినెస్లో ఉంటారు, ఒక కార్పొరేట్ ఆఫీస్లో ఉంటారు, ఒక పొలిటికల్ పార్టీలో ఉంటారు, ఒక స్పోర్ట్లో ఒక గేమ్ ఆడుతున్నా కూడా మన వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు. సో దాన్ని మనం పెద్దగా మ్యాగ్నిఫై చేసి మనం బాధపడాల్సిన అవసరం కూడా లేదు. ఇట్ ఈస్ దేర్ ఎవ్రీవేర్. యూ షుడ్ లెర్న్ టు ఫైట్ దోస్ ఛాలెంజెస్ అండ్ టు గో ఫార్వర్డ్. వాళ్ళని తప్పుపట్టాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం ముందుకెళ్ళాలంటే, ఇప్పుడు నన్ను సర్పాస్ చేయాలంటే వాళ్ళు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. సో దట్ ఈస్ దేర్ ఎవ్రీవేర్. ఐ మీన్ దట్ ఈస్ ద ట్రూత్ విచ్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్. నేను దాన్ని ఆ రకంగా పాజిటివ్గానే తీసుకుంటా. అండ్ అటువంటి కాంపిటీషన్ లేకపోతే మనలో కూడా ఆ స్పిరిట్ రాదు కదా. మనకి అది ఉండాలి. నేను కొద్దిగా రిలాక్స్ అయితే ఐ హ్యావ్ ఫ్యూ పీపుల్ బిహైండ్ మీ హూ కెన్ బైపాస్ మీ అనో. సో దట్ కైండ్ ఆఫ్ ఎ కాంపిటేటివ్ స్పిరిట్. అంతేగాని నేను ఎవరో బ్యాక్ స్టాప్ చేశారని ఏముంటుందండి ఇక్కడ. ఇప్పుడు వన్స్ యూ హ్యావ్ ద టాలెంట్ ఇన్ యూ, నో వన్ కెన్ డూ ఎనీథింగ్ టు యూ అండి. మీలో ఆ కరేజ్, ఆ స్పిరిట్, ఆ ధైర్యం, ఆ సబ్జెక్ట్ మీలో ఉండి ఎప్పుడు కూడా అండి పాజిటివిటీ ఎక్కువ ఉండాలండి. నాకు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు, ఇదే సబ్జెక్ట్లో ఇదే ఇష్యూగా నేను ఒక రోజు బాధపడ్డా ఆయన దగ్గర. సార్ ఏంటి సార్ ఇట్లా, నేను ఒక మంచి, మీకు తెలుసు కదా నేను ఏ రకంగా ఉంటానో, ఎందుకు సార్ ఇట్లా ఇంతమంది అంటే ఆయన ఒకటే అన్నారు, పట్టాభి, నెవర్ అలౌ నెగిటివిటీ టు కమ్ ఇన్ టు యువర్ మైండ్. ఉంటారు ప్రతి చోట ఉంటారు. నువ్వు ఎప్పుడైతే ఆ నెగిటివిటీకి నీ మైండ్లో నువ్వు అవకాశం ఇచ్చావో, నువ్వు చేయాలనుకున్న పనులు ఏమీ చేయలేవు. నన్ను ఎన్ని అంటారు చెప్పు, నేను అసెంబ్లీలో కూర్చుంటే నన్ను ఎంతమంది ఎన్ని అంటారు, నేను వాటి గురించి ఆలోచిస్తానా? నేను ఇంటికి వెళ్ళి వాటి గురించి ఆలోచిస్తా ఉంటే నేను మీ గురించి ఆలోచించగలనా అని చెప్పి ఒక మాట చెప్పారు నాకు చంద్రబాబు నాయుడు. అప్పటి నుంచి నేను అసలు నెగిటివిటీనే నా దరి చేరనివ్వను. ఎన్నైనా అనుకుని ఏమైనా చేసుకునివ్వండి. నేను ఇప్పుడు ఐ హ్యావ్ క్లియర్
నా టార్గెట్ ఏంటో నాకు తెలుసు, నా గోల్ ఏంటో నాకు తెలుసు. ఐ హ్యావ్ మై ఓన్ విజన్. సో నా విజన్ ప్రస్తుతానికి నా గోల్ ఒకటే, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయాలి, మళ్ళీ రాష్ట్రాన్ని ఒక లైన్లోకి తీసుకురావాలి, సమాజంలో ఇప్పుడు ఉన్నటువంటి ఈ భయాన్ని పోగొట్టాలి, మళ్ళీ మనం హ్యాపీ డేస్ షుడ్ కమ్ బ్యాక్ అగైన్, ఒక పాజిటివిటీ అనేది రాష్ట్రంలోకి రావాలి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే అది సాధ్యం. దానికోసం ఐ విల్ కంటిన్యూ టు ఫైట్ అండ్ ఐ విల్ కంటిన్యూ టు వర్క్. సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ విచ్ ఇస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఐస్ రైట్ నౌ అండ్ ఐ విల్ కీప్ ట్రావెలింగ్ టువర్డ్స్ దట్ గోల్. గత లాస్ట్ డికేడ్లో రాజేంద్ర ప్రసాద్ గారు, ఒక రాజేంద్ర ప్రసాద్ గారి లాగా, ఒక రేవంత్ రెడ్డి గారి లాగా ఈ డికేడ్లో మీరు కూడా మంచి స్పోక్స్ పర్సన్, మంచి టాలెంట్ అండ్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ లాగా మీరు ఎదుగుతున్నారు. అలాగే మీరు అంచెలంచెలు ఎదుగుతూ మీరు మన అసెంబ్లీలో కూడా ఎంటర్ అయ్యి మంచి వాగ్దాటితో ఎంతో మందికి మీరు ఇన్స్పిరేషన్ ఇచ్చి, మీరు ఇందాక చెప్పినట్టుగా ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చే వాళ్ళు కూడా రాజకీయాల్లో ఎత్తుకు ఎదగగలరు. నేటి తరంలో కూడా డబ్బులు ఒకటే రాజకీయం కాదు అనే దానికి మీరు ఒక చక్కటి ఉదాహరణగా ఉంటారని భావిస్తూ, ముందుగా మేము రిక్వెస్ట్ చేసినట్టు మీ పంచుల్లో కూడా కాస్త హ్యూమర్ ఉండాలని ఆశిస్తున్నాం సార్. తప్పనిసరిగా మీరు చెప్పింది, మీరు ఇచ్చింది మంచి సలహా. నేను తప్పనిసరిగా దాన్ని పాటించడానికి ప్రయత్నం చేస్తాను. కొంచెం హ్యూమర్ని వాటిని కూడా యాడ్ చేసి ఇంకా డిఫరెంట్ స్టైల్లో కూడా మనం ఇష్యూస్ని ప్రజెంట్ చేయడానికి నేను తప్పనిసరిగా నా ప్రయత్నం నేను చేస్తాను. 100% నాకు రేపు ఏదో శాసనసభలోనో శాసన మండలిలోనో కూర్చోవాలనో పార్లమెంట్లో కూర్చోవాలన్న ఆలోచన ఇప్పుడైతే నాకు లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే తప్పకుండా ఆయన ఎవరిని ఎట్లా వినియోగించుకోవాలో ఆయనకు తెలుసు. ఆయన ఐడెంటిఫై చేసినట్టుగా టాలెంట్ని ఎవరు ఐడెంటిఫై చేయలేరు. కాబట్టి నేను అడగకుండానే ఆయన నాకు జాతీయ అధికార ప్రతినిధి హోదా కల్పించారు, అవకాశాన్ని ఇచ్చారు. అలాగే భవిష్యత్తులో కూడా నేను ఏ రకంగా ఉపయోగపడతాను ప్రజలకి, పార్టీకి అన్న విషయంలో ఆయన క్లారిటీ ఉంటుంది. కాబట్టి ఆయన ఏ బాధ్యత పెట్టినా కూడా నేను అది నిర్వర్తించడానికి నా సాయశక్తుల కృషి చేస్తాను. తప్పనిసరిగా చివరిగా కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, ప్రజెంట్ జనరేషన్కి మీరు కనుక మీ జీవితంలో కొద్దిగా ఆర్థికంగా స్థిరపడి ఉండి కొంత సమయాన్ని కనుక మీరు సమాజానికి వెచ్చించగలం అన్న ఆలోచన మీలో ఉంటే మీరు తప్పనిసరిగా ధైర్యంగా ముందుకు రండి. పెద్ద డబ్బు ఖర్చు పెడితేనే రాజకీయం అన్నది అది చాలా తప్పు. మీరు నన్నే ఒక ఉదాహరణగా తీసుకోండి. నేనేమి విచ్చలవిడిగా ఏ రోజు ఏ రూపాయి నేను ఖర్చు పెట్టలేదు. 9 సంవత్సరాలుగా డబ్బు ఖర్చు పెట్టకుండానే నేను సర్వైవ్ అవుతా ఉన్నాను. భవిష్యత్తులో కూడా నేను ఇదే రకంగా సర్వైవ్ అవుతాను. నా వంతు నేను కృషి నేను చేస్తూనే ఉంటాను. రెండోది, రాజకీయ నేపథ్యాలు కూడా ఏం అక్కర్లేదు, మీ ఇంటి పేర్లతో కూడా ఏమీ అవసరం లేదు. ఇవాళ కొమ్మారెడ్డి అనే పేరు గతంలో మరి పెద్దగా ఎక్కువగా తెలిసే ఉండదు ఎవరికి. మాదేమి పొలిటికల్గా అంత పాపులర్ సర్నేమ్ ఏం కాదు. బట్ ఇవాళ కొమ్మారెడ్డి పట్టాభిరామ్గా నేను వాళ్ళ ముందుకు వచ్చి పనిచేస్తూ ఉన్నాను. కాబట్టి సర్నేమ్స్తో, డబ్బుతో, రాజకీయ నేపథ్యాలతో అవసరం లేదు. మీలో ఆ చిత్తశుద్ధి, ఆ భావజాలం, చేయాలన్న తపన, పేషెన్స్, కరేజ్ ఉంటే ఎవరైనా కూడా you can be successful. That is what I want to say in the end. And thank you very much for all of you, for hosting such a wonderful interview. Germany నుంచి, US నుంచి మీలాంటి వారందరూ మరి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి నేను అనేక విషయాలు ప్రజలతో పంచుకునే అవకాశాన్ని కల్పించినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఇదే రకంగా మీరు ఇంకా కూడా వాస్తవాల్ని ప్రజలకి చేరువ చేయటం కోసం మీ టీం అంతా కూడా పనిచేయాలి అని నేను మనసారా కోరుకుంటూ మిమ్మల్ని అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.